This is our biodata. I am staying at 908 Tower A in Vandi City. Only 1 year service in Hyderabad. Thank you. నా పేరు తిమ్మారెడ్డి. మంచి ఇండియన్స్ 26లో ఉంటారు. మా మిసెస్ మాధవి, మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, మా అల్లుడు కూతురు ఇద్దరు యూఎస్లో ఉంటారు. నేను 26లో ఉంటాడు. నేను ఇది సివిల్ కాంట్రాక్టర్, ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్, కర్ణాటక. ప్రభాకర్ రెడ్డి హౌసింగ్ 3 కాలనీలో ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్నా. అంతే మనకి మా మిస్టర్ సర్పంచ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్. అందరు నమస్తే పెట్టు. నేను ఇద్దరు కూతురు మ్యారేజ్ చేసేసిన ఇద్దరమే. ఓకే రైట్, సంతోషం. సర్పంచ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఎంకేపల్లి కోటపల్లి మండలం. 1984లో నేను హైదరాబాద్కి వచ్చాను. I have 2 daughters and elder daughter is studying at MS Canada and she is doing job at there only, and younger daughter is studying NIT Kurukshetra Computer Science second year. After my BTech just I have completed NIT Warangal production engineering. Right now I am doing job Siemens Energy R&D Center Bengaluru. Earlier I worked here only Infotech Enterprise Limited, means Site Limited. So 18 years 4 months I worked here. So recently 3 years back I shifted to Bangalore. Thank you all. వరంగల్ 93-95లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేశారు. ఆయనతో పాటు మన విక్రమ్ రెడ్డి క్లాస్మేట్. సో దట్ ఈస్ హౌ జస్ట్ నౌ వి కేమ్ టు నో. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ గెట్ టుగెదర్. రైట్, థ్యాంక్ యూ. తెలిసిపోతుంది అందరూ. ఆయనకి ఇద్దరు కూతురు, ఒక ఆమె కెనడాలో ఉంది, ఇప్పుడు ఇంకొక ఆమె ఆల్రెడీ ఎడ్యుకేషన్. దాని గురించి కూడా ఇంట్రడక్షన్ చేసుకోవడానికి కూడా వచ్చింది. మా అమ్మాయి కంటే పిఆర్ జస్ట్ లాస్ట్ మంత్లో కలిగింది. సో వితిన్ 3 monthsలో అప్రూవ్ అయితే తర్వాత యూఎస్ సంబంధాలు ఏమంటే చూస్తున్నాం. యూఎస్లో తర్వాత I-140 కానీ అండ్ వితిన్ అవర్ తెలంగాణ రీజన్లో తెలిసిన ఫ్యామిలీస్ నుంచి అయితే ఇంట్రెస్ట్ చూపుతానని ట్రై చేస్తాను. నెక్స్ట్ 6 months మ్యారేజ్ చేయడానికి రెడీ. భీమవరపు దుర్గా ప్రసాద్ రెడ్డి, బి టవర్ 1403. నా మిస్సెస్ పేరు బి రమాదేవి. మాకు 6 పిల్లలు. 6. ఎట్లా 6 పిల్లలు ఏం చెప్తారని చూస్తున్నాం. వాళ్ళు కూడా కూర్చొని 6, 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలు, ఒక మనోడు, ఒక మనోరాలు, 2 అల్లుళ్ళు. కరెక్టే కదా? అల్లుడు కూడా అబ్బాయిల కింద ట్రీట్ చేస్తారు. తర్వాత ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి యుఎస్లో ఉంటారు. 2వ అమ్మాయి ఇక్కడ డాక్టర్ నియర్ కర్నూలు జిల్లా ఈ టవర్ 2306లో ఉంటాను. నా పేరు, మా మిస్సెస్ పేరు కాంతమ్మ. ఆమె ఇప్పుడు యుఎస్లో ఉంది కాబట్టి రాలేకపోయింది. 2 పిల్లలు నాకు. 2 అమ్మాయి పెద్దది, అమ్మాయి ఇక్కడే సీ టవర్లో ఉంటుంది. 2708లో ఉంటుంది అమ్మాయి. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ప్రొఫెషన్ నేను బ్యాంక్లో రిటైర్డ్ అయినానండి. బ్యాంక్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. Indies 1 city. I've been in Hyderabad for last 16 years and I work in Deloitte, and my wife works in Canara Bank as a manager, and I have 2 kids. And I got married to his daughter only, just Nasim. He's my uncle. Thank you. హలో, ఆడబుల్ కదా? హలో అండి, నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. నేను ఏ బ్లాక్ 706లో ఉంటాను. మాది నేటివ్ ప్లేస్ వచ్చి మేడ్చల్ అండి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి
హౌ డన్ కంప్యూటర్స్ ఇన్ NIT అండి. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇక్కడ, సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి ఇక్కడ. ఇట్స్ కాల్స్ క్రియోటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. నాకు 2 పాపలు, ఒక పాప 5th క్లాస్ చదువుతా ఉంది, ఇంకో పాప 2nd క్లాస్ చదువుతా ఉంది. మా ఫాదర్ పేరు లింగారెడ్డి గారు, మా మదర్ పేరు అరుంధతి. అంతే అండి, ఇంకేమున్నాయి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. మేము ఫ్యామిలీ రిలేటివ్స్ అండి. అండ్ అవునండి. అండ్ నన్ను ఈ రెడ్డి సంఘం పెట్టి ఇది ఆత్మీయ సమ్మేళనానికి పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అండ్ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు, వన్ అండ్ వాళ్ళ ఇంట్రడక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఇండీస్ 1 సిటీకి వచ్చి లాస్ట్ 1 year వచ్చాను. బై క్వాలిఫికేషన్ MSc MBA అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అరబిందో ఫార్మా, నౌ యుజియా ఫార్మా అంటారు, యాజ్ అ సైట్ హెడ్ క్వాలిటీ. వైఫ్ వచ్చి పరిమళ రెడ్డి, షీ ఈస్ నాట్ హియర్, మరి తీసుకొస్తాను కొద్దిసేపట్లో. మా బాబు వచ్చి రాహుల్ రెడ్డి, స్టడింగ్ 9th క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, ప్రసాద్ రెడ్డి అన్నకు, నారాయణ రెడ్డి అన్నకు, ఈ కొత్త వాళ్ళు జాయిన్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాము, ఎలక్షన్స్లో పోటీ చేసాం, అని చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ జనార్దన్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ కడప డిస్టిక్. బేసిక్లీ ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ. ఐ హ్యావ్ ఎ డాటర్ అండ్ సన్. అండ్ మోర్ ఓవర్ ఈ సభ మనకు జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కరు తెలుసుకోవడం, ఆ తర్వాత క్యాజువల్గా గ్రౌండ్లో నడుస్తుంటే కూడా ఎవరెవరని తెలియట్లేదు, మలేషియన్ టౌన్షిప్, 1 సిటీనా, లోధానా. సో దానివల్ల అడ్వాంటేజ్. వేరే వాళ్ళు ఏమనుకుంటారో మనకు అనవసరం. ఇంకొకటి ఏంటంటే మనం ఎదుటి కనిపిస్తుంటే పక్క వాళ్ళు ఏమని అనుకుంటారో, కమ్యూనిటీ వాళ్ళు అనుకుంటారు అని అనుకోకూడదు. మన పనులు మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, అవర్ గోల్ ఈజ్ టు కీప్ హ్యాపీ ఎవరి వన్ అండ్ డూ సమ్ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. ఓకే, సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అందరం కూడా సేవ చేయాల్సింది ఏదో ఒక రోజు. వాట్ ఎవర్ యూ మేక్ మనీ, అరవిందో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ సంపద అంతా మనం మళ్ళీ అగైన్ ఇట్ గోస్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, కీప్ డూయింగ్ సర్వీస్, దట్స్ ఇట్. యూ డోంట్ హోల్డ్ ఇన్ ఎనీవే. ఈ సర్వీస్ చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది. వాట్ ఎవర్ యూ వర్క్, పని చేసినా చేయకపోయినా సర్వీస్ చేస్తేనే మనకు వాల్యూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. నా పేరు దేవన విక్రాంత్ రెడ్డి. నేను B బ్లాక్ 1007లో ఉంటాను. ఆగస్ట్కి 2 years అవుతుంది ఇండీస్ 1 సిటీకి వచ్చి. నేను బీటెక్ చేశాను అండ్ క్వాల్కామ్ టెక్నాలజీస్లో పనిచేస్తాను. ఏమైనా విజయవాడ, అనంతపురం డిస్ట్రిక్ట్, గుత్తి దగ్గర, గుత్తనంతపురం అని. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మా ఫాదర్ అక్కడ నుంచి వచ్చారు. నాకు పెళ్ళయింది, వైఫ్ ఊరు వెళ్ళింది. పిల్లలు, 2 పిల్లలు, అషిక అండ్ దేవన విరాట్ రెడ్డి. నాకు ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అ డాక్టర్ ఇన్ ప్రతిమ ఆర్థోపెడిక్స్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడి నీడ్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ సజెషన్స్, యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ ఫ్రమ్ అన్ ఆర్థోపెడిక్స్ పర్స్పెక్టివ్. హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో డాక్టర్, పల్మనాలజిస్ట్. Yeah. So, I mean, any help anybody needs, you can always reach out. So that is the only reason I brought it up. Otherwise, I'm happy. And it's a very, very well done township. And we have to make it even better. And happy to be part of 1 city. Thank you so much. థ్యాంక్ యూ. రాజశేఖర్ రెడ్డి గారు. రెడ్డి, నాది పులివెందుల. నేను A బ్లాక్ 806లో ఉంటాను. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ సుమన. మా అమ్మాయి వర్షిత 9th క్లాస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హలో, నా పేరు నాగమేశ్వర్ రెడ్డి అండి. 806లో ఉంటాను. మా వైఫ్ సుదీప్తి, నాకు ఒక పాప కార్తిక. 2 years నుంచి 1 సిటీలో ఉంటున్నాం. వీఆర్ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ 1 సిటీ అండి. థ్యాంక్స్, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, అందరిని కలుసుకునేందుకు థ్యాంక్స్ అండి. బ్లాక్లో ఉంటాను, B2506. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి స్టేయింగ్ అక్కడ. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. యాక్చువల్గా బిఫోర్ దట్ నేను వేరే కంపెనీలో మెర్జ్ చేశాను. రీసెంట్గా ఓన్గా నేను హైటెక్ సిటీలో ఆఫీస్ పెట్టుకున్నాను.
అందరి నెంబర్స్ తీసుకుంటాను, నేను అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మెసేజెస్, ప్లస్ ఆఫీస్ అడ్రస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఒకసారి చూడండి ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కృష్ణారెడ్డి అండి, C18 ఉంటా. మా పాప బాబు ఉన్నాడు, ఇద్దరు యూఎస్ఏలో ఉంటారు. ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు దేవేంద్ర రెడ్డి, మా వైఫ్ మాధవి, మా బాబు రుత్విక్, మా బాబు గ్రీష్మి అండి. సిటీలో ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ TCSలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అండి. చిన్ని సార్ విషు రామ్మా, మాధవి వస్తావా? ఎందుకంటే తెలుస్తారని, ఫేస్లు తెలుస్తారని ఇంటర్వ్యూ చేయాలి కదా, లేదంటే మన ఫ్యామిలీస్ తెలియకుండా ఎవరు అనేసి. గెట్ టుగెదర్ మీనింగ్ అది రా, వస్తే కదా తెలుస్తుంది ఎవరు. లేడీస్ కొంతమంది వాళ్ళకి తెలిసినట్టు, కానీ ఈ బీటెక్ అయిపోయింది. మొహమాటం లేదండి, అందరూ పరిచయం చేసుకున్నానికి ఇది మీనింగ్ అది. కరెక్టే కదా. మా బాబు బీటెక్ అయిపోయింది, ఈమె బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉందా, మా వైఫ్ హౌస్ తెలిసి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవేంద్ర రెడ్డి. నా పేరు రామిరెడ్డి అండి. క్రాంతి అభినయ రావాలి. నేను రీసెర్చ్ సైంటిస్ట్ని, హెట్రోలో వర్క్ చేస్తాను. మా మిస్సెస్ క్రాంతి. నమస్తే అండి. చెప్పు, మా అబ్బాయి మాట్లాడు. పేరు చెప్పు. Hello everyone, I am Anudeep. I am studying in 10th class. School name? I am studying in Narayana School. My name is Abhinaya. I am studying in 7th class. I am from Narayana School. రెడ్డి గారు. హలో, నా పేరు లక్ష్మారెడ్డి, A Block 1708. నేను బిజినెస్ చేస్తుంటానమ్మా. థ్యాంక్ యూ. నా పేరు శేషారెడ్డి, మాది ప్రాపర్ కర్నూలు డిస్టిక్, డోన్ దగ్గర పేరేమ్ల విలేజ్. నేను జనవరిలో షిఫ్ట్ అయ్యానండి వన్ సిటీకి. B2303లో ఉంటాను. సో మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ బేసికలీ. సో మా ఫాదర్ అక్కడ ఊరి దగ్గర ఉంటారు, పొలాలను చూసుకుంటారు. అండ్ ఆల్సో మా స్కూల్ ఫీల్డ్లో కూడా ఉన్నాము. సో వన్ ఆఫ్ మై అంకుల్ ఈజ్ రీజనల్ డైరెక్టర్ ఫర్ బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్, తెలంగాణ అండ్ AP. సో నేను 10 years IT జాబ్ చేశాను, బ్రాడ్కామ్లో వర్క్ చేశాను. సో వర్క్ చేశాక తర్వాత అక్కడ నుంచి వాలంటరీగా బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ కపుల్ ఆఫ్ స్కూల్స్. మన KBHPలో కూడా రోడ్ నెంబర్ 2లో స్టార్ట్ చేసాం బచ్పన్ స్కూల్ లాస్ట్ ఇయర్. అండ్ ఎస్ సార్, ఐఎమ్ ద వన్. అండ్ మజీద్ బండా కొండాపూర్లో కూడా రన్ అవుతుంది సార్ 6 years నుంచి. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ పీపుల్. సో అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు పిలవడానికి, కంటిన్యూస్ ఫాలోఅప్స్ చేశారు. ఐ డెంట్ సీ ఇన్ మై ప్రీవియస్ కమ్యూనిటీ. మా ఓన్ హౌస్ బాజ్పల్లిలో ఉంది, కానీ నేను స్కూల్స్ దగ్గర ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, ట్రాఫిక్ బదులు ఐ కెన్ స్పెండ్ సమ్వేర్ ఎల్స్ మై టైం అని షిఫ్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేషారెడ్డి గారు. మన సుభాష్ రెడ్డి గారు. సుభాష్ రెడ్డి, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి హెయిర్ అవుతా. మై వైఫ్ ఈజ్ T. Indira. We stay in C Block 1806. We have one son who is married and is in Australia. We are all only 2 in the house. We hail from Mehboob Nagar district. She is Indira. She is Indira. She worked as a teacher in Madapati Hanumantrao High School, Narayanguda. She retired and we are now ideally working and spending our good time in one city. It's a good place where we interact. And we thank the organizers who have taken the initiative for organizing this. We are grateful to them. ఇంకా వన్ సిటీ ఫ్యామిలీస్ మన వాళ్ళు సార్, ఇంకా రండి రండి రండి. మన వాళ్ళకు 10 మందికి సేవాగుణం ఉంది చేసేది, మొహమాటం ఎక్కువ, అదొకటి వీడాల దయచేసి. సేవ చేస్తాం కానీ ఉండకూడదు. మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు సూరజ్ రెడ్డి, డింపుల్ రెడ్డి. సో నేను ఇస్రోలో సైంటిస్ట్గా చేస్తున్నా. డింపుల్, షీఈ్ ఏ
she's a co-founder for a company called Cube Simple. So she's heading it. We are running operations from US and here in Chennai. So she will be more interested. Makoka papa. Recently, she's 5 months old. Her name is Ciara. And One City lo, we are from A Block 2604. Praveen telsu na junior. Praveen. Praveen, he's in Shadnagar, I think. Yeah, I know him. I am in Balnagar. I am in Balnagar, yeah. Yes. Recently only joined, 4 years ago. My father, Ishwar Reddy. రెడ్డి ఆత్మీయ బంధువులు, స్నేహితులు, మిత్రులందరికీ ఇక్కడ అందరినీ ఒక చోటికి చేర్చిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రెడ్డి చాలామంది అందరి సేవా గుణం ఉంటుంది, కానీ ఇట్లా కోఆర్డినేషన్ చేసేది కొంతమందికే ఉంటుంది. మరి ఈ కోఆర్డినేషన్ చేసిన వారి ప్రతి ఒక్కరికి పేర్లు నాకు పూర్తిగా అందరికీ తెలియదు. నేను కూడా దాదాపు ఇక్కడ 1986 నుంచి కేపీహెచ్బి కాలనీలో ఉంటున్నాను. నేను ఇప్పుడు 9th phase. మా అబ్బాయి ఆల్రెడీ 1 Cityలో ఫ్లాట్లో ఉన్నారు, ఏలో 8 tower. మరి ఇక్కడ నాకు కొంతమంది ఉన్నారు మిత్రులు, కొండారెడ్డి గారు, అదేవిధంగా నరసింహారెడ్డి, వీళ్ళు కూడా నా మిత్రులే. ఇంకా వెనకాల కూర్చున్నారు చాలామంది. మరి దీన్ని అరేంజ్ చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు ఈశ్వర్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ టీఎస్ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఒక న్యూస్ చెప్పాలి. అతని సూరజ్ ఈ సింపుల్, కాకపోతే చేసేది చాలా బ్యాక్గ్రౌండ్ బాగా చేస్తాడండి. వెరీ యాక్టివ్ పర్సన్, యంగ్ అండ్ డైనమిక్ సైంటిస్ట్. ఎందుకంటే మేము లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాము. ప్రతి ఒక్కటి అంటే మేబీ అతనికి ఉండే కాన్స్టిట్యూన్స్ అతను ఉంటాయి, కానీ వెరీ ఇంటెలిజెంట్. ప్రాబ్లమ్ని ఎలా యాక్ట్ చేయాలని సర్వీస్ ఓరియంట్లు బాగా చేస్తాడు. యా, దట్స్ వై ఈజ్ ఎ సైంటిస్ట్. కానీ ఈ టౌన్షిప్లో చాలా మార్పు తెచ్చింది ఆయన కూడా ఒక కారణం. యా, ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. రాజేందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్. సో మేము C1201లో ఉంటాము. మేము షిఫ్ట్ అయ్యి 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. We moved from Germany, so we have been there for 18 years, studies and masters, work and etc. So my wife Krishnaveni, iddaru pillalu, Rishita. Say hi. So first of all, I really appreciate all the efforts by the team who initiated this Atma Sammelan. Really great to know each other. I really appreciate Ram Reddy garu, Narayan Reddy garu. So follow up chesi manam veldama vadda ante Sunday kada anukunnappudu so 2-3 times call chesi inta short time lo inta mandini gather cheyadam, it's really appreciable. Thank you very much. So great effort and we keep in touch and do right things for everybody. Thank you. థ్యాంక్ యూ రాజేంద్ర రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అవంతి రెడ్డి. నేను ఈ టవర్ 2110లో ఉంటాను. మా హస్బెండ్ శ్రీకాంత్ రెడ్డి. చెప్పాలి కదా. అర్జున్ ఆదిత్యరా. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లో ఉంది ఆఫీస్. మా పిల్లలు అర్జున్ అండ్ ఆదిత్య, దే ఆర్ ట్విన్స్ అండ్ దే ఆర్ స్టడింగ్ 10th grade ఇన్ నోబుల్ రెడ్డి. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, లేట్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. నా పేరు రాజిరెడ్డి, డాక్టర్ రాజిరెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ PhD, ఉస్మానియా యూనివర్సిటీ. కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ CMR టెక్నికల్ క్యాంపస్. My wife Kavita and my son Rushvit Reddy. Just everyone. So I am Rushvit, BTech second year చదువుతున్నాను in CMR technical campus. Nice to meet you everyone. So elder one daughter, she is in Seattle working in Nordstrom
working for the Nordstrom. She did MS in Boston, that is Northeastern University. So this is, thank you everyone for joining us here and making this today with the date 9th of April is memorable for everyone else. Thank you. ఏమనుకోమాకండి, అఫీషియల్గా జనరల్గా ఏంటంటే మా క్లబ్స్ యాక్టివిటీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిది. నేను చెప్పాను కానీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోమాకండి. పర్లేదు, ఎందుకంటే ఇంటరాక్షన్లో ఎందుకంటే తాను ఎవరనేది మీకు పరిచయం అవుతుంది, జస్ట్ అక్కడ నుండి చూస్తే ఎవరికి తెలియదు. సో నా పేరు సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ జనరల్ మేనేజర్. షీఈ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జెడ్పీటీసీ, జెడ్పీహెచ్ఎస్. సో ఈ విధంగా ఉంది. మా పిల్లలకు చెప్పాను ఇంతకుముందే, సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ లండన్, డాటర్ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సో దీస్ అవర్ ఇది యాక్చువల్లీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గారితో చాలాసార్లు మాట్లాడాను. ఎందుకంటే కమ్యూనిటీలో ఏంటంటే నేను ఏమనుకోమాకండి, రెడ్డీస్లో షై ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనుకోండి ఫీల్ అవుతారు, అదేం పెట్టుకోమాకండి. ఎందుకంటే నేను దాదాపు 40 years చూస్తున్నాను. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు ఇంటరాక్ట్ కాండి, అందరూ ఎవరెవరు వాళ్ళ వ్యూస్ చేంజ్ చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అదర్ కమ్యూనిటీస్ కూడా మనం కలుపుకొని పోవాలి. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫీలింగ్ ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ. అదర్స్ని కూడా కలుపుకొని పోతే బాగుంటుంది నా ఒపీనియను. వీఆర్ నాట్ సపరేట్ అనేది కావద్దు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్ బికాస్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ yesteryears, వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ yesteryears ఇన్ మై ఆర్గనైజేషన్. సో దిస్ ఇస్ బెస్ట్. కానీ ఇంత గ్యాదర్ చేసినందుకే ఆర్గనైజర్స్ అవుతున్నారు నారాయణ రెడ్డి గారి అందరికీ పేరు పేరును థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కావాలి, ఇప్పుడు డెవలప్ కావాలి, ఇట్లా అయితేనే మంచిది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా హస్బెండ్ నేమ్ రమేష్, నా పేరు లావణ్య, మా పాప పేరు ప్రణవి. మేము ఈ టవర్ 810 అండి, ప్లాట్నం 1 సిటీలో. తను అనుకోని పరిస్థితిలో రాలేకపోయారు, అందుకని నా ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. Okay, I'm Pranavi. I'm 16 years old. I'm studying in Excellencia, first year, inter. Thank you. We're from E Block 810. హలో, నమస్కారం అండి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. మై నేమ్ ఇస్ మీనారెడ్డి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ టప్పవే మేనేజర్. మై హస్బెండ్ నేమ్ ఇస్ నారాయణ రెడ్డి. మా అమ్మాయిని ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్ ఇచ్చాము. మా అల్లుడి గారు మహబూబ్నగర్ డిస్టిక్ యాక్చువల్గా. వాళ్ళిద్దరు యూఎస్లో ఉంటారు, పెబ్బారు. మా మిస్సెస్ చాలా కష్టపడి ఆమె ఒక అమ్మాయిని చదివించి, అంటే మనం అంతా నార్మల్ ఫ్యామిలీస్ ఒకప్పుడు ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం 10 మందికి ఉపయోగపడే స్థాయికి వచ్చాము. అది ఒకటి నడుచుకోవాలా. బీదలు ఎవరైనా ఉంటే మనం హెల్ప్ చేసి వాళ్ళను కొద్దిగా మనలాగా తయారు చేయాలి. యాక్చువల్గా మన వంతు కృషి ఏదో మనం ఎంతో పెద్దగా చేయాలని కాదు, మన చేతనైన కాడికి చేయాలా. ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేద్దాం తప్పకుండా. ఈ కమ్యూనిటీ, నాకు ఇంత కమ్యూనిటీ అంటే ఉన్నారని నేను కూడా చాలా ఆశ్చర్యపోతున్నా. దగ్గర 1 సిటీలో 100 కుటుంబాలు ఉన్నారు. ఇప్పటికీ 50 ఫ్యామిలీస్ అయ్యారు, ఇంకో 50 దాకా యాడ్ చేస్తున్నాము. మేము 94లో నరసింహారెడ్డి నేను ఇద్దరం ఒక 10 మందిని కలిపి కేపీహెచ్పిలో 10 మందిని రెడ్డి సంఘం స్థాపించాము. చాలా బాధలు పడ్డాము. 2004లో 2003లో కసిగా, అంటే 2001 ఒక కసిగా ఒక 10 మంది ఫ్యామిలీస్తో గండిపేటకు ఒక బస్సు వేసుకొని గండిపేటకు పోయి వనభోజనాలు చేసి వచ్చాము. తర్వాత మళ్ళీ శ్రీశైలం ఒక 2 బస్సులతో స్టార్ట్ చేసాము. తర్వాత వనభోజనాలు స్టార్ట్ చేస్తే కార్తీక మాసంలో 12,000 మంది దగ్గర దాదాపు ఆ స్టేజ్ తెచ్చాం. సిటీలో రెడ్డి వనభోజనాలు అంటే కేపీహెచ్పిలో స్టార్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చాలా మీటింగ్ అరేంజ్ చేసాము. 1 గంట సేపు రెడ్డి సంఘం తీసిపోయి ఆయన అన్నాడు, మీరు పర్సెంటేజ్ తీయండి, ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు, మేము మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటాము. అలాగే జితేందర్ రెడ్డి గారు కావచ్చు, మంచి నాయకులు చాలామంది మనకు హెల్ప్ చేశారు. అప్పుడు పొలిటికల్గా కూడా కోమటిరెడ్డి రెడ్డి గారు కానీ చాలామంది హెల్ప్ చేశారు. రెడ్డి సంఘానికి ఎంతో తోడ్పడ్డారు. సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మేము చాలామందికి పొలిటికల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. హౌసింగ్ బోర్డులో చాలా ఇబ్బందులు పడ్డాము ఒకసారి. అంటే మేము ఇవన్నీ చెప్పకూడదు ఈ సభా సందర్భంలో. మా ఇబ్బందులన్నీ నరసింహారెడ్డి గారికి తెలుసు. కొన్ని చోట్ల కనెక్షన్లు కూడా, వాటర్ కనెక్షన్లు కూడా కట్ చేసి కరెంట్ లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులను అధిగమించి ఈరోజు ఒక స్టేజ్కి వచ్చాము కేపీహెచ్పిలో.
కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక సంఘటితంగా ఉండి వన్ సిటీలో కూడా మనకు ఏ ఇబ్బందులు లేకుండా మనం ఏ కులానికి అగెనిస్ట్ కాదు, మన కులానికి మనం ఫేవర్, మన వాళ్ళు బాగుండాలా, ఏ కులాన్ని మనం దూషించం, ఉన్నది సొసైటీ బాగుండాలా, సొసైటీకి ఆదర్శవంతంగా వన్ సిటీ తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేము 2 months బ్యాక్ రామిరెడ్డి గారు, హరి, తిమ్మారెడ్డిన నుండి శ్రీకాంత్ రెడ్డి, మేము ఒక 7-8 మంది స్టార్ట్ చేసాం. యాక్చువల్గా దాని ఒక 10 మందితో సితారాలో ఫౌండేషన్ యాక్చువల్గా. తర్వాత ఒక 25 మంది ఫామ్ హౌస్లో బాసుపల్లిలో ఒక 25 మంది కలవడం జరిగింది, బ్యాచిలర్స్ నాట్ విత్ ఫ్యామిలీ. తర్వాత ఏంటంటే మేము అనుకున్నాం ఆ రోజు ఇట్లా ఎందుకు చేయకూడదు, ఈ విధంగా చేద్దాము, మనకు కూడా అందరి సహకారం అవసరము, పొలిటికల్గా కూడా అందరితో కూడా మనం టచ్లో ఉన్నాం. ఏ పార్టీ అని కాదు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ వెంబడి మనం ఉంటాం, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మనకు కూడా వాళ్ళు సహాయం చేస్తారు. మనకి ఏమి ఆర్థికంగా కాదు, ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైనా డెవలప్మెంట్ కోసం వాళ్ళను పొలిటికల్ లీడర్స్ని మనం వాళ్ళ యూజ్ చేసుకుందాము, వాళ్ళకు కూడా మనం ఉపయోగపడదాం. ఆ ఉద్దేశంతోనే మనం ఈరోజు స్టార్ట్ చేసాము, వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ ఈ ఆఫర్ ఇచ్చినందరికీ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి దీస్ ఆర్ ద 2 పీపుల్ లెజెండ్స్. ప్లీజ్ బిగ్ అప్లాడ్స్. యాక్చువల్గా నేను ఇట్లా గుంపులో రావడానికి చాలా హెసిటేట్ అవుతూ ఉంటాను. సో ఐఎమ్ డూయింగ్ రాంగ్ ఎనీథింగ్ లాక్ నాలో నేను ప్రశ్నించుకుంటూ ఉండేవాని. అయితే అన్న చెప్పాడు మన ఉద్దేశం ఇది, ఎవరిని హర్ట్ చేయట్లా, వేరే వాళ్ళని ఏమీ మనము దూషించట్లేదు, మనము దగ్గరగా అందరూ యూనిటీగా ఉండి ఎమ్మెల్యేకి అట్లా సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన కమ్యూనిటీకి వాళ్ళ ద్వారా హెల్ప్ పొందొచ్చు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ స్టార్ట్ చేశాడు. అందుకని ఎంకరేజ్ చేసామన్నమాట. ఇది ఇక్కడ అమ్మవారి గుడి ప్రెసిడెంట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో చాలా మంచి ఫేమస్ టెంపుల్ ప్రెసిడెంట్ కొనారెడ్డి అన్న. వీళ్ళందరూ మాకు పిల్లర్స్. యాక్చువల్గా ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఎందుకంటే మెయిన్గా 1-2 పిల్లర్స్ ఉంటే బాగుంటుందని రమ్మని చెప్పాము. కొండారెడ్డి గారు 2 నిమిషాలు మాట. అందరికీ లేడీస్ అండ్ జెంటల్మెన్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను ముచ్చటగా 3 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం. అట్లాగే మనం ఏ కార్యక్రమాలైనా ఎప్పుడైనా చేస్తుంటే ఒకప్పుడు పెద్దోళ్ళు పెద్ద యాక్టర్లు కూడా మన రెడ్డిస్ కింద వాళ్ళు పైన కూర్చుంటే వీళ్ళు కింద కూర్చున్నట్టు మొన్న ఈ మధ్యలో వాట్సాప్లో వచ్చింది. అంటే వాళ్ళ జీతానికి వాళ్ళు కూడా వీళ్ళ కింద చేసినట్టాయి. తర్వాత అనుకోకుండా మరి ఏ పొరపాట్లు ఏమో జరిగినా కానీ వాళ్ళేమో పైకి వచ్చిండ్రు, వీళ్ళేమో కిందికి పోయిండ్రు. అట్లా కాకుండా ఇక మీదట మనమందరం కూడా కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే ఐకమత్యంగా చేస్తూ అందరికీ ఉపయోగపడేట్టుగా ఉండాలి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని రెడ్డి సాబ్ అని పిలుస్తారు. అలాగే రెడ్డమ్మ అని పిలిపించుకోవాలా. రెడ్డమ్మ అని పిలిపించుకోవాలంటే ఏం చేయాలా? ఇంట్లో కూర్చుంటే కాదు, ఏదైనా మన ఇంట్లో వండినటువంటి పదార్థం వేస్ట్ చేయకుండా ఒక 3 ముద్దలు వాళ్ళకి పెట్టామంటే ఆ రెడ్డమ్మ కడుపుని అన్నం పెట్టిందంటారు. పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రెడ్డమ్మ ఇంటికి పోతే కాఫీ పోసిందంటారు. మరి మొగోడు పైకి రావాలా, మొగోడు బాగుపడాలా, మొగోని విలువ ఉండాలంటే ఎవరు? ఇంట్లో లేడీసే. ఫలానా ఇంటికాడికి పోతేనే కాఫీ ఇచ్చినరా, ఆ రెడ్డి గారు చాలా మంచిది, రెడ్డమ్మ చాలా మంచిది అంటారు. కాబట్టి మీరు ఫస్ట్ పాయింట్, మేమందరం కూడా ఏదైనా ఎక్కడైనా గెలవాలా, చెలాయించుకొని రావాలంటే కూడా మీరే ముఖ్యం. అంటే ఏదో మీ ఇంటికాడికి వస్తే టిఫిన్ పెడతాడు, కాఫీ పోస్తారని చెప్పడం లేదు, ఇది ఉన్న వాస్తవం. రెడ్డమ్మ అనిపించుకొని అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తా. ఇక్కడ కూడా మన వాళ్ళు చాలామంది కాలనీలు ఎన్నో మంది కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కూడా అట్లనే చేసుకుంటూ మనం వేరే వారికి ఇందాక చెప్పినట్టు ఎగనిష్టం కాదు. మనం ప్రతి ఒక్కరికి అందరూ ఉన్నారు, మనం ఉన్నాం. మనం ఏదో ఒకటి సోషల్ పని ఎవరికొకరి ఉపయోగపడి. ఇంతకుముందు అందరి కథ అట్లా పోతే ఇందాక మన వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు కూడా మేము రెడ్డి అసోసియేషన్లో ఒకటి ఎవరు బాగుపడ్డారో ఏమో లేదు, కానీ నేనైతే బాగుపడినా. ఎందుకంటే నేను 7వ తరగతి 14 ఏళ్ళు చదివిన, నాకు పెద్ద చదువు రాదు. అయితే నేను ఆర్టీసీ డ్రైవర్గా 30 సంవత్సరాలు ఒకటే డిపోలో పనిచేశానండి. నాకు ఈ అసోసియేషన్ మీటింగ్లో ఒకసారి ఒక ఆయన ఓఎస్ రెడ్డి గారని ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో కమిషనర్గా ఉన్నాడు. మీటింగ్లో ఆయన, ఏదన్నా పని ఉంటే వచ్చి కలవండి అన్నాడు.
కలవండి అన్నాడు. అట్లా అంటే నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి నేను అది మనసులో పెట్టుకొని చక్కగా ఆయన దగ్గర పోయి కలిసిన. ఆయన గుర్తుపట్టుకుంటే సార్ పలానా రోజు ఇట్లా అంటే నువ్వు అన్నావు ముందు ఆడోళ్ళనే ఎక్కువ పోయినావు కదా అన్నాడు. ఆయన టక పనిచేశాడు. అంటే ఏదైనా మనకు ఉపయోగపడాలంటే ఇట్లాంటి కాడ పరిచయాలు అయితే అక్కడ ఉపయోగపడతారు. అక్కడికి పోయి ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని నా పేరు ఇది, నాకు ఈ సాయం చేయంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి మనం అందరము ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరిని పడకుండా ఏమాత్రము నామూసి లేకుండా పరిచయాలు చేసుకొని ఇట్లా చేసుకుంటుంటే ఏ కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మన గుడికి చందాలు కావాలంటే ఇక్కడ పరిచయాలు చేసుకునేది, ఇది అంటే చాలామంది అట్లా చందాలు కూడా ఇచ్చారు. కాబట్టి మనందరం నవ్వుతున్నా నీ వేరే అనుకోవద్దండి, ఎందుకంటే దేవుడిచ్చిన వరం నాకు అది. అందరం కలిసిమెలిసి అందరం ఈ కాలనీలో కానీ ఎక్కడే కానీ అందరం పనిచేస్తూ అందరికీ మనం మంచి పేరు తెచ్చుకోవాలా. గతంలో మన వాళ్ళు చేసినటువంటి పెద్ద పనులను అది తగ్గిపోకుండా, కనీసం పెంచలేకపోయినా కానీ తగ్గిపోకుండా మనం ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారంతో జై హింద్. వస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఒక 10 నిమిషాల్లో వస్తారంట. మీరు కొద్దిగా ఓపిక పడితే వస్తున్నారు ఎమ్మెల్యే గారు. మన కృష్ణారెడ్డి గారు 114 డివిజన్ కృష్ణారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ రెడ్డి బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సర్దార్ పటేల్ నగర్ వాస్తవ్యుని. నా పేరు మల్కన్న గారి కృష్ణారెడ్డి. నాకు ఒక డాటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్సెంచర్. మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ కూడా చేస్తున్నా. నేను సర్దార్ పటేల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు గత 15 సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నా. సర్దార్ పటేల్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం దానికి కూడా నేను జనరల్ సెక్రటరీని. ఆ టెంపుల్ మొత్తం నేనే మెయింటైన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా సర్దార్ పటేల్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ అని దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. దీన్నంతా చూసి మన ఎమ్మెల్యే గారు కూడా ఒక రెడ్ వాళ్ళు ఉంటే బాగుంటుందని నన్ను 114 డివిజన్కు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా వేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ సంవత్సరంన్నర నుంచి ఈ పార్టీలో తిరగడం జరుగుతుంది. రెడ్డిలంటే ఒక గ్రామాన్ని, ఒక పల్లెను శాసించేటోళ్ళం. మనం ఒకరి దగ్గర అడుక్కుంటోళ్ళం కాదు. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం భయపడకుండా, నాకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 15 సంవత్సరాల నుంచి అసోసియేషన్ నడుపుతున్నంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నో అవకతవకలు, ఎన్నో ఆటుపోట్లు ఎన్నో వస్తుంటాయి. ఇవన్నిటిని చూసి కూడా ఇవన్నీ తట్టుకొని అందరినీ కలుపుకొని అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను అందరినీ కూడా కలుపుకొని పోయినందుకే ఈరోజు మన ఎమ్మెల్యే గారు నన్ను గుర్తించి, నేను సామాన్య వ్యక్తిని, నన్ను గుర్తించి నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు రెడ్డిలందరినీ ఐకమత్యం చేసుకొని రెడ్డిలందరినీ కూడా 114 డివిజన్లో ముందుకు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను చేస్తూ ఉన్నాను. కాకపోతే మీ 1 సిటీలకు ఈ గేటెడ్ కమ్యూనిటీలకు ఎప్పుడు కూడా తక్కువగా వస్తున్నాం. మేము మిగతా ఏరియాలన్నీ తిరుగుతున్నాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే మేము వచ్చినప్పుడు మీరు ఎక్కడో జాబ్ పోవడము, ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడిక్కడ పోవడం, మీరు ఎవరు పరిచయం కాకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందులో వచ్చి ఓట్లు కూడా వేయరు మీరు. ఆ టైంకి పోయేసి క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ చూడడమో, లేకుంటే కార్తీక దీపం చూడడమో, సీరియల్స్ చూడడమో, ఆ టీవీలు చూపిస్తూ కూడా ఒక అద్భుతంగా చేస్తారు. భర్త బయటకు పోగానే భర్తను ఎట్లా సతాయించాలని, భర్త ఇంటికి రాగానే భార్యను ఎట్లా సతాయిస్తున్నా అనేది మళ్ళీ ఇది చూడండి, అది చూడండి. ఈ టీవీలు చూసి కూడా సగం పాడవుతున్నాం. రెడ్డి అనేది మనం ఒక శాసించే కులం అంటే బ్లడ్లోనే ఉంటుంది మనకు. కాబట్టి ఏ కులాలు ఏమన్నా, ఏం చేసినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారు అండదండలు మనకు ఉంటాయి. మన రెడ్డిలకు ఎక్కడ ఏం జరిగినా, ఎప్పుడు ఏమైనా కూడా మన రెడ్డి సంఘం జేఏసీ నాయకులు, మన నరసింహారెడ్డి అన్న కానీ, మన నారాయణరెడ్డి అన్న కానీ, రామరెడ్డి అన్న కానీ, మనం అందరం కూడా ఒక టీంకి ఏర్పడి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేటట్టు మనం అందరం కూడా ముందుండాలని చెప్పి, దానికి నా వంతు సహాయ సహకారాలు కూడా నేను ఎప్పుడు అందిస్తానని చెప్పి, నాతోటి కాకపోయినా ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం మాట్లాడుకొని చేసుకోవచ్చు. అందుకని రెడ్డిలందరూ కూడా ఐకమత్యంతో ఉండి మీరందరూ ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు నాకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెంకటరమణారెడ్డి ఉదారు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం. సో నెక్స్ట్ జూలై 24th నా రిటైర్మెంట్. వెంకటేశ్వరమ్మ నా పేరు, హౌస్ వైఫ్.
అందరికీ వందనాలు. హలో, నా పేరు గోలి వెంకటరెడ్డి అండి. మాది యాదగిరిగుట్ట దగ్గర. మా మిస్సెస్ గోలి పద్మారెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్, ఏపీహెచ్బి కాలనీ. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి ప్రజెంట్గా టొరంటో కెనడాలో ఉంది, మ్యారేజ్ చేశాము. చిన్న అమ్మాయి మెడిసిన్ యూఎస్ఏలో ఉంది ప్రజెంట్గా. మా ఈ వేదిక మీద మన రెడ్డి మిత్రులందరినీ కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందరం మనం కలుసుకొని సంఘటితంగా మనము ఏ కష్టం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి అవకాశం ఇచ్చిన మన రెడ్డి మిత్రులందరికీ నా అభినందనలు. ఒక నిమిషం అండి. నేను ఎమ్మెల్యే అన్న టీఆర్ఎస్లోనే ఉంటున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు చేశాను. అందులో కొంచెము చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన పనులు, ఆయన రైతు బిందు, రుణమాఫీలు ఇవన్నీ చూసి నేను ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని బయటకు రావడం జరిగిందంటే రాజశేఖర రెడ్డి వల్లనే. ఆ సారు వచ్చినాక ఆయన పేరు చెప్తూ ఇప్పటికి కూడా మా ఇంట్లో కూడా చెప్పాలంటే ఆయన స్మరణమే ఉంటుంది. ఎందుకంటే మా ఊరిలో వలసపోయిన వాళ్ళు, కామారెడ్డికి వెళ్ళిపోయిన వాళ్ళకుంటే రైతు రుణమాఫీ చేసినందుకు ఆడపిల్లలు మళ్ళీ వచ్చి మ్యారేజ్లు చేసుకోవడం ఇవన్నీ చూసి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే అందులో ఉన్న ప్రజెంట్ పార్టీలో ఏమీ మొత్తం అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, ఏమి లేదు. అందులో ఈ ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు అన్నంటే ఆయన పనులు చేసే విధానము ప్రతి ఒక్కటి నేను చూసుకుంటూ వచ్చాను. కానీ చెప్పాలంటే ఇంకొక 5 సంవత్సరాల ముందు నేను జాయిన్ అయితే చాలా బాగుండేది అనిపించింది. మాధవరం అన్న ఇప్పుడు ఒక పని చెప్పండి, మనకు 1 డే 2 డేలోనే మనకు క్లియర్ చేస్తున్నాడు. ఏ పని చెప్పినా మనకు ఈ మీటింగ్ రావాలంటేనే మనకు కొంచెం అన్ని వదులుకొని రావాలనిపించింది. అన్న అలా కాదు, ఒక పని చెప్పినంటే కాలనీ మొత్తం ప్రతి ఏరియా మన కేపీహెచ్బి 114 డివిజన్ మొత్తం బోయినపల్లి నుంచి అన్నకు ఎమ్మెల్యే వర్గం మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు. అన్నకు ఒక్కసారి ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కూడా మన అందరు రెడ్డి సోదరులం కూడా అన్నకు ఫుల్ సపోర్ట్ చేయాలని నా మనవి. నేను కోరుకునేది కూడా అదే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ మాధవరం కృష్ణారావే రావాలని కోరుకుంటున్నాను. పద్మారెడ్డి గారు ఒక 200 మంది డ్వాక్రా మహిళలు ఉంటారు, ఆమె వెంబడి అందరికీ లోన్లు ఇప్పిస్తారు బాగా. టీఆర్ఎస్ డివిజన్ లీడర్గా అంటే చాలామందికి హెల్పింగ్ నేచరు. 3rd ఫేజ్లో పద్మారెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, మహిళలు. ఇంత మంచి నేచర్ ఆమెది. ఇంకెవరైనా మన రెడ్డిస్ గురించి, మన యొక్క కమ్యూనిటీ గురించి మాట్లాడాల్సుకుంటే రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారు రండి. నమస్తే తెలంగాణ రిపోర్టర్ మాణిక్యరెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే. నా పేరు మాణిక్యారెడ్డి. నేను నమస్తే తెలంగాణ కూకట్పల్లి ఇన్ఛార్జ్. మాది ప్రాపర్ వచ్చి సిద్దిపేట దగ్గర పల్లెటూరు, ఖానాపూర్ గ్రామం, నంగనూరు మండల్. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నా ద్వారా నేను పరిష్కరిస్తాను. పెద్దవి ఉంటే మా లీడర్లు కృష్ణారెడ్డి అన్న, ఎమ్మెల్యే, కార్పొరేటర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నేను కేపీహెచ్బి కాలనీ ఫస్ట్ అవుట్లోనే ఉంటాను. ఓకే సార్, ఇంకెవరైనా మన కమ్యూనిటీ గురించి మాట్లాడాల్సుకుంటే రావాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మీనారాయణ రెడ్డి, నాది పులివెందుల. నేను 98లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈరోజు నా దగ్గర 60 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఏ రకంగా నేను హెల్ప్ చేయాలన్నా ఎవరికైనా నేను చేయగలను. రెడ్డి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ హాలు మాట్లాడడానికి నరసింహారెడ్డి గారు అడిగితే మేమే ఈ వీడియోస్, కెమెరా, హోటల్ కూడా మన వాళ్ళది అంటే అరేంజ్ చేశాము. సో మా యొక్క ఉద్దేశమే, మీకు ఏదైనా వ్యాపారం కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ డే లాగా ఓన్లీ రెడ్డిస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మేము. అందుకే ఇది మన వాళ్ళది. అంటే దీంట్లో గౌడ్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. సో ఆ కంపెనీలో పార్ట్నర్స్ కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ రెడ్డిస్ ఉంటే ఆ యొక్క మీరు చేసే యొక్క బిజినెస్ను మేము ప్రమోట్ చేస్తాం. సో సేమ్ జస్ట్ డేలో సర్వీస్ ఎలా, మీకు తిరుపతిలో ఒక లాడ్జ్ కావాలి, లేదంటే ఇంట్లో మ్యాట్రెస్ కావాలి, అంటే సింపుల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక వాటర్ ప్యూరిఫైయర్ కావాలి, లేదంటే వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీళ్ళ అబ్బాయి ఎవరో పెట్టుకుంటా అంటారు, గైడెన్స్ కావాలి, సోఫా సెట్లు కావాలి. మీకు ఫోటోలు తీసి ఆయన సుభాష్ రెడ్డి వాళ్ళ కంపెనీ. ఇక్కడ కిషోర్ రెడ్డి గుంటూరు, ఆయన ఈ ఫ్రాంచైజీ ఓనర్. మీకు ఎప్పుడు కావాలన్నా కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అదే రేట్లో మనకి ఇంకో 2-3 ఐటమ్స్ ఎక్కువ వేయచ్చు. దాంతోపాటు టేస్ట్ ఉంటుంది.
సో ఆ విధంగా తెలంగాణ, ఆంధ్ర ఏ జిల్లాలోనైనా మీకు ఏ వ్యాపారం కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎనీ డిస్టిక్, ఎనీ కాన్స్టిట్యున్సీ, ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, అటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు తెలంగాణ ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, హైదరాబాద్, బెంగళూరు కూడా ఉంది. సో మేము రెగ్యులర్గా ఇదే హాల్లో మీటింగ్ పెడుతుంటాం. సో అనుకోకుండా మన వాళ్ళ రెడ్డి వాళ్ళే ఉన్నారు అందరూ అని అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళకి ఏదో ఏంద్రనైనా ఇదేదో కుల పిచ్చి ఎక్కువ ఉందని. మనం కుల పిచ్చితో చేయట్లేదు, కుల అభిమానంతో చేస్తున్నాం. మన వాళ్ళలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళని డెవలప్ చేయాలి ఫైనాన్షియల్గా. మీరు చేసే వ్యాపారాన్ని ఎవరు కూడా, సొంత అన్నల తమ్ములు కూడా ఈరోజు ఎవరు ప్రమోట్ చేయరు. సో మా దగ్గర పేడ్ మెంబర్ కూడా ఉంటుంది. ఇయర్లీ 15,000 తీసుకుంటాం. ఆ 15,000 పే చేసి 4 కోట్లు సంపాదించిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 4 కోట్లు సంపాదించిన మేము కమిషన్ తీసుకోము, మేమేం డొనేషన్ తీసుకోము, మేమేం బిజినెస్ చేయం. మేనేజ్మెంట్ అందరికీ సర్క్యులేట్ చేయడం, అడ్మిన్ చేయడం, రెఫర్ చేయడం, కనెక్ట్ చేయడం, ప్రమోట్ చేయడం. కాబట్టి మీలో ఎవరైనా మీ సన్స్ కావచ్చు, మీరు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 7095 622 796 7095 622 796. మీరు గూగుల్లోకి వెళ్ళి రెడ్డి బిజినెస్ గ్రూప్ అని సెర్చ్ చేసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయండి. దాంట్లో రివ్యూస్ ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉంది, బంజారా హిల్స్లో ఉంది, కర్నూలులో ఉంది, బెంగళూరు హెబ్బాల్లో ఉంది, హెచ్ఎస్ఆర్లో ఉంది, తిరుపతిలో కేశవానిగుంటలో ఉంది. నా పేరు ఏను శ్రీనివాస్ రెడ్డి. నేను రెడ్డి బిజినెస్ గ్రూప్ ఫౌండర్. మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్టిక్, పక్కన తిప్పర్తి, ఎర్రగడ్డగూడెం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. రఘునందన్ రెడ్డి గారు ఒక నిమిషం రండి, ఇప్పుడే వచ్చారు మీరు, రండి. రెడ్డి, బి బ్లాక్ 2007, ఇండిస్ వన్ సిటీ. Hi Andy, nice to meet you all. I'm Shweta Reddy, Indis One City, B2007. వరలక్ష్మి రెడ్డి గారు మన 6th ఫేజ్లో ఉంటారు. మంచి యాక్టివ్గా, పొలిటికల్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. 2 నిమిషాలు మాట్లాడాల్సి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మై బ్రదర్స్, మై సిస్టర్స్ అందరికీ. నా పేరు వరలక్ష్మి రెడ్డి అని అన్న పరిచయం చేశారు. నేను దేనిలోనైనా యాక్టివ్గా పాల్గొంటాను, చాలా షార్ప్గా ఉంటాను. మన అందరినీ కలుసుకుందామని ఈరోజు వచ్చాను, అంతే. థ్యాంక్ యూ వరలక్ష్మి రెడ్డి గారు. సుధీర్ ఒకసారి ప్లీజ్. అందరికీ అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో యాక్చువల్లీ వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఎనీ క్యాస్ట్. సో రెడ్డి అంటే వీళ్ళు యునైటెడ్, వీళ్ళు చేసుకుంటారు, ఇంకోళ్ళు హాని చేస్తారు అనేది కాన్సెప్ట్ కాదు. సో కాన్సెప్ట్ వచ్చి వీ షుడ్ అవర్ సెల్స్ గ్రో. మన కమ్యూనిటీకి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. సో మన ఆ ఇంట్యూషన్ మనకు రావాలి. సో మీరు అన్ని ఇద్దరు క్యాస్ట్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, మనం ఎందుకు కావట్లేదు. మన ఉన్న ఓసీ దానిలో సో బిగ్గెస్ట్ క్యాస్ట్ ఇది. కానీ మన కమ్యూనిటీ ఎక్కడ ఉంది? ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ అప్పర్ లెవెల్కి వెళ్ళారు, అదర్ 90% ఆర్ బిహైండ్ స్టిల్. సో మనం ఎంతవరకు ఎంతమందిని సపోర్ట్ చేయగలదు మన ఇంపార్టెన్స్, అది ఇంపార్టెంట్ నేను అనేది. అలా అని మనం ఇంకొకరిని తొక్కేసి పైకి రావాలన్నా కాదు. మన క్యాస్ట్ మనం ఎలా గ్రో చేసుకోవాలనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో దాన్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళాలి, ఎస్పెషల్లీ మన ఇండస్లో మనకను రికగ్నిషన్, మన ఇంపార్టెన్స్, మన ప్రజెన్స్ ఉండాలి. సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ దట్. సో దానికి మీరు అందరూ కలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ కమ్యూనిటీ. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వచ్చి ఏఎస్ఐగా రిటైర్మెంట్ అయినా. డిపార్ట్మెంట్లో వండుకుంటూనే అందరూ ఒక సంఘాలు పెట్టుకొని అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో
2001లో నారాయణ రెడ్డి, నేను, బుచ్చిరెడ్డి, కొండారెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళంతా కలిసి పెట్టినాం. అది అంచెలంచెలుగా దగ్గర దగ్గర 13,000 మంది వరకు పోయినాం. దాని తర్వాత ఇక ఒకరు ముందుకు పోతే నలుగురు ఇంకా గుంజుకుంటూ వచ్చారు. ఇక దాని గురించి వదిలేసినాం. లాస్ట్కు రాజశేఖర రెడ్డి చనిపోయినంత వరకు వనభోజనాలు నడిపించినాం. ఆ తర్వాత వనభోజనాలు కూడా వదిలేసుకున్నాం. ఇక దీని గ్రౌండ్ లెవెల్ అంటే చెప్పేది ఏం లేదు. అప్పటి నుంచి అదే ప్రస్తుతంతో ఉన్నా కాబట్టి నేను రిటైర్మెంట్ అయ్యి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కుకట్పల్లి రెడ్డి సంఘం ప్రెసిడెంట్ను కాన్స్టిట్యున్సీకు. ఏది ఏమొచ్చినా రెడ్డిల గురించి చిన్నదా పెద్దదా అనే తర్వాత ఇష్యూ, ముందు మాత్రం స్పందిస్తా. ఇలా దీని గురించి కూడా నారాయణ రెడ్డి, రామరెడ్డి, తర్వాత తిమ్మారెడ్డి సాబ్ వీళ్ళంతా వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది, మొన్న ఎలక్షన్లో వాళ్ళు గెలిచిరు, మన మీద గెలవకూడదు, వన్ సిటీలో అంటారంటే పోయి ఎమ్మెల్యేతోటే కలుద్దాంపా, ఎవరితో ఎందుకు అని చెప్పి తీసుకొని పోయినా కల్పించిన. ఆయన కూడా ఏమన్నాడు, నా సహకారాలు మీకుంటాయి, మీ సహకారాలు మీరు మాకు ఓట్లు వేసేటప్పుడు మీకు సహకరిస్తే చాలు అని చెప్పి అన్నాడు. సరే మీకు మాట ఇస్తున్నామన్నా, మా వాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా నువ్వు స్పందిస్తాను మాట ఇయ్యి, అప్పుడు మేము మీకు ఓకే అంటామన్నాం. అదే మాట మీద ఆయన ఓకే అన్నాడు. అందుకని ఆయన పిలుచుకున్నాము. ఇప్పుడు మీకు లేట్ అవుతుంది, ఆకలి అయింది అనుకుంటే మాత్రం లేచి భోజనం చేయండి, ఏం నష్టమేం లేదు. వస్తే ఉంటాడు, మాట్లాడతాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు. నేను చాలా బ్రీఫ్గా నార్మల్గా వన్ సిటీ గురించి చెప్దామని వచ్చా. బేసికలీ అంటే ఏం జరిగిందో తెలియాలి కదా. చాలామంది చాలా వెనకొచ్చారు, అంటే ఏ బి వచ్చాయి, తర్వాత సిడి జనాలు వస్తూనే ఉన్నారు. ఇంతమంది లేరు మేము వచ్చినప్పుడు. సో మేము 2020లో వచ్చాము ఐ థింక్. యా, సో వచ్చినప్పటి నుంచి లాట్ ఆఫ్ చేంజెస్ అంటే చాలా జరిగాయి. సో బేసిక్ ఐటమ్స్ చెప్పాలంటే ఫస్ట్ ఒక హౌసింగ్ సొసైటీని ఫామ్ చేశారు. సో దానికి ఒక 5 year ఎలక్షన్ టర్మ్ పెట్టారు. అంటే ఒకసారి గెలిచినవాడు 5 years వరకు వాడే ఉంటాడు. సో నోబడి విల్, ఇట్స్ లైక్ పొలిటికల్ పార్టీ అవుట్ సైడ్. సో దాని గురించి ఫైట్ చేయడానికి ఇక్కడ చాలామంది వచ్చారు. ఐ థింక్ మోర్ దాన్ 100 people or 150 people కిందకు వచ్చారు. అంటే దిస్ ఇస్ నాట్ ఎలక్షన్స్. సొసైటీ ఫామ్ చేసింది కానీ మెంబర్స్ ఎంట్రీ అయిన వాళ్ళు కానీ అసలు ఏమీ ఎవరికి తెలియదు. పీపుల్ లైక్ నోబడి, ఇట్ వాజ్ ఆల్ ఇన్ బ్లాక్. అండ్ సడన్లీ ఎలక్షన్ నోటీస్ వచ్చే వరకు కూడా లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఇన్ బ్లాంక్. సో 5 years వరకు ఎలక్షన్ టర్మ్ అని కూడా జనాలకు తెలియదు. సో దాన్ని స్టాప్ చేయడానికి అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు కానీ దేవేందర్ రెడ్డి గారు చాలామంది వచ్చారు. అంటే మోర్ దాన్ 150 people, మీన్ నాట్ ఓన్లీ రెడ్డిస్, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద కమ్యూనిటీ కేమ్ అవుట్ టు యాక్చువల్లీ బ్లాక్ ద ఎలక్షన్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం ఆ లెవెల్లో ఇప్పటికి కూడా మీరు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కీసరాకి వెళ్ళి వన్ సిటీ అంటే అతను మీకు దండం బాబు, ఇన్నిసార్లు నా దగ్గరికి మీ సొసైటీ నుంచి ఎవరు రాలేదు, వచ్చి ఇన్నిసార్లు ఎవరు చేయలేదు. ఒక ఎలక్షన్ నోటీస్ వచ్చినాక కాల్ ఆఫ్ అయిన ఎలక్షన్ ఐ థింక్ వన్ సిటీ ఎలక్షన్ అయి ఉంటుంది. దాని తర్వాత సిహెచ్ఎస్ క్యాన్సిలేషన్ చేయించడానికి కానీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ సపరేట్గా ఒక తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యాక్ట్ కింద సపరేట్ హౌసింగ్ సొసైటీని రిజిస్టర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 years రిలెంట్లెస్గా ఫైట్ చేశారు చాలామంది ఇక్కడ. ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ నేను ప్రాపర్గా చెప్పాలంటే చాలా చిన్నపిల్లండి మీ అందరి ముందర. బట్ ఐ నెవర్ గాట్ ఇన్ టు దీస్ థింగ్స్. బట్ వచ్చినాక ఉన్న ఇష్యూస్ చూసి వెన్ వీ స్టార్టెడ్ ఫైటింగ్ దెమ్ అవుట్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ సపోర్ట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఇస్ లైక్ మనమేమి ఎవరికి అగేన్స్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద ప్రాసెస్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ స్టాండ్ అప్. ఐ థింక్ అది మనం యాజ్ రెడ్డీస్ మనకి బ్లడ్లో ఉంది. అది మనం చేయకపోతే అది కూడా మనం చేయకపోతే మనం వేస్ట్. అంటే మనమే నిల్చొని మనమే సెక్రటరీ, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనట్లేదు నేను. అట్లీస్ట్ ఒక ప్రాసెస్ అవ్వట్లేదు, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్పీక్ అప్ అంతే. అంటే దిస్ ఈస్ రాంగ్, హౌ కెన్ దిస్ హ్యాపెన్ అని చెప్పండి. దట్ వే పీపుల్ కెన్ కమ్ అవుట్. యూనో నేను ఒక మాట చెప్తే ఒక 10 మంది సపోర్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రాసెస్ సెట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ వన్ సిటీ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. రీసెంట్గా కూడా ఒక స్మాల్ కార్ క్లీనర్ని వాడు ఏదో చిన్నగా ఏదో ఇన్సిడెంట్ అయిందని చెప్పి పీకేసి మీరు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీకు ఇవ్వను పో పైడిపో అని మాట్లాడుతున్నారు. దాన్ని చాలామంది చాలా గ్రూప్స్లో పెట్టారు. నోబడీ ఈస్ రెస్పాండింగ్. అంటే జస్ట్ రెస్పాండ్ వాట్ ఎవర్ యూ థింక్. ఇఫ్ ఇట్ ఇస్ రైట్, రాంగ్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ రైట్, ఇఫ్ ఇస్ రాంగ్, జస్ట్ రెస్పాండ్. ఒక 10-20 మంది మాట్లాడారంటే ప్రతి ఇష్యూ పెద్దగా అవుతుందండి. పెద్దగా అవుతే ప్రతిదీ మారుతుంది. అది ఒక్కటే జరగట్లేదు. అది ఒక్కటే నా ఫీలింగ్. లాస్ట్ 2 years, 2.5 years ఇన్ వన్ సిటీ. ఐ థింక్ దట్ వీ హ్యావ్ టు చేంజ్. ఫస్ట్ ఎలక్షన్ టోన్ అనేది ఐ డోంట్ నో సార్. అంటే ఆ విషయంలో నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు కరెంట్ బాడీ ఉంది,
సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సి ఎవ్రీబడి రేపొద్దు నేను గెలిచినా నాకు ఒక డెసిషన్ వస్తుంది నేను డెసిషన్ తీసుకున్నాను అనుకోండి అది ఇట్ షుడ్ నాట్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ ఇఫ్ ద డెసిషన్ ఈజ్ రాంగ్ జస్ట్ స్పీక్ అప్ జస్ట్ కమ్ అవుట్ సే ఓకే దిస్ ఇస్ లుకింగ్ రాంగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ లుకింగ్ రాంగ్ ఇది తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది అని చెప్పండి సార్ అది ఫీడ్బ్యాక్ అన్నది నేను ఒక్కడిని కాదు కదా సార్ No, I don't think it is going in the right direction. That's what is my feeling. It depends. I'm not supporting anybody or denying anybody. Yeah, so that's what I see. First time వచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా 8 hours election. That's not what I'm saying. See, ఒక ప్రాసెస్ అన్నది సెట్ అవ్వట్లేదండి. There is no process. Water bills, I think everybody is still facing an issue. So nobody is talking up. Nobody is coming out and speaking up. వెళ్ళినప్పుడు ఒకళ్ళు వెళ్తే సార్ మీతో సపరేట్గా మాట్లాడతాను పక్కన కూర్చోండి అంటారు 10 members వెళ్ళి మాట్లాడితే ఇష్యూ సార్ట్ అవుతుంది దాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అది జరగట్లేదు సార్ నా గ్యాస్ బిల్ సార్ నేను చెప్తున్నా సింపుల్ ఇష్యూస్ 10 నెలలు నేను హైదరాబాద్లో లేను నేను యూరోప్లో ఉన్నా వచ్చినాక 9,000 బిల్ వేసి పంపించాడు గ్యాస్ కూడా వేశారు సార్ వచ్చాక ఏంది బాబు అని వెళ్ళి ఒకటి గట్టిగా అడిగితేనే తీసేశాడు సో అదే 10 మంది వెళ్ళి అడిగితే 1 city మొత్తం అయిపోద్ది ఒక రోజులో సార్ట్ అవుతుంది అదే అవ్వట్లేదు అంటే స్మాల్ థింగ్స్ బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఇస్ మై ఫీలింగ్ ఐ థింక్ దట్ వీ షుడ్ చేంజ్ అలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐ థింక్ స్లోలీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ సార్ ఇట్ డజంట్ మ్యాటర్ నా సార్ ఇట్స్ యువర్ అపార్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సార్ ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ ఇట్స్ అ మెయింటెనెన్స్ సొసైటీ whatever the society is formed or will be formed in the future it is per you is maintenance they are not your owners you are your owner of your flat everybody is owner of their respective flats whatever the issue is they have to sort it out nobody is going to help you that's what I'm saying everybody has to come out and everybody has to come out together to speak it out మీరు మాట్లాడండి సార్ whatever ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు ఒక యూనిటీగా అందరం కలిసి రేపు 16వ తేదీ జనరల్ బాడీ మీటింగ్లో మనము వాళ్ళకి అగెనిస్ట్ అని కాదు మనకున్న ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోవాలా వాళ్ళ యొక్క ఆగడాలను అరికట్టుకోవాలంటే తప్పదు కంపల్సరీగా మనము సొసైటీ బాగుండాలా మనం బాగుండాలి ఆదర్శవంతంగా ఉండాలి మనం ఆ యూనిటీ అనేది మనందరిలో రావాలి రేపు 16వ తేదీ జనరల్ బాడీ మీటింగ్లో ఏమేమి ఉన్నాయో అందరం కలిసి అడుగుదాం ఆ రోజు 20 మంది కాదు 40 మంది వస్తాం ఇప్పుడు ఈరోజు 45 మంది అయ్యాం 45 మంది క్వశ్చన్ చేద్దాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా తెలియాలి ఎందుకంటే అవి పర్సనల్గా కూర్చొని మాట్లాడదాము ఈ వేదిక కాదు యాక్చువల్గా మనం ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనంగా పెట్టుకున్నాము సురేష్ రెడ్డి గారు చెప్పింది చాలా కరెక్టు అది ఇన్ ఫ్యూచర్ తప్పకుండా మీరున్నా లేకపోతే మా ఎంబడైనా మీరు రావచ్చు తప్పకుండా ఒక 30 మంది ఒక యూనిటీగా రేపు క్వశ్చన్ వేద్దాం రేపు 16వ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ రాసుకొని నోట్ చేసుకొని అడుగుదాం కంపల్సరీగా సొసైటీని బాగా చేసుకుందాం ఓకే ఒక నిమిషం రెడీ గారు లాస్ట్ 1 year నుంచి ఉన్నాను అక్కడ ఐ టెల్ యూ ద ఇష్యూస్ హౌ దే రిజాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంప్లిఫైయింగ్ టవర్స్ పెడతామన్నారు దేనికి సిగ్నల్ లేదని సదా సైడ్ సో నేను వెళ్ళేసి వాజ్ వెరీ ప్యానిక్ నాకు కిడ్స్ ఉన్నారు సో ఈ మధ్య బ్రెయిన్ ఏమంటున్నాసి ఐ టుక్ ద ఇనిషియేటివ్ ఐ పిక్డ్ అప్ 4 to 5 people అండ్ వెంట్ టాక్ అండ్ స్టాప్ ఇట్ దే సెడ్ నో మిగతా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఈ వాంటెడ్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సో టవర్స్ కావాలని బట్ దోస్ హు ఆర్ క్లోజ్ టు దట్ క్లబ్ హౌస్ A and C is just down to us. So we are very severely affected by that. అందుకనేసి నేను 4 ఏమో తీసుకెళ్ళాను 8 మెంబర్ ఫామ్ చేశాను డైరెక్ట్గా అక్కడ ఐ థింక్ సమ్ మేనేజర్ ఇన్ దట్ ప్రాపర్టీ కేర్ క్లోజ్ చెప్పి స్టాప్ చేయించాను ద మెటీరియల్ కేమ్ అండ్ ల్యాండెడ్ దే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ వెన్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ సో అక్కడ అన్నారు మెజారిటీ విల్ గో ఐ సెడ్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ మెజారిటీ డజంట్ మ్యాటర్ 99 మంది కలుసుకొని ఒకరిని చంపుతా అంటే ఇట్ డజంట్ వర్క్ రైట్ మెథడ్ డస్ నాట్ వర్క్ ఆల్ ది టైమ్ అదే చెప్పాను ఈవెన్ ఐ పోస్ట్ దిస్ క్వశ్చన్ ఆల్సో సో 60 members సపోర్ట్ చేస్తారు దే వాంట్ టు డ్రింక్ అండ్ స్మోక్ ఇన్ ద కమ్యూనిటీ డూ సపోర్ట్ ఇట్ నో సో మెజారిటీ డస్ నాట్ వర్క్ ఆల్ ది టైమ్ రైట్ అది చెప్పాను సో ఇట్ వర్క్ అండ్ నన్ను కంటెస్ట్ చేయమన్నారు బికాస్ ఐ యూస్ టు రైజ్ మెనీ ఇష్యూస్ బట్ ఐ హ్యావ్ సమ్ మై కన్స్ట్రెంట్స్ ఐ హ్యావ్ స్మాల్ కిడ్స్ సో ఐ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ దట్ బట్ ఐ సపోర్టెడ్ ఇన్ ద బ్యాక్ అండ్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ సపోర్టెడ్ ద టీమ్ and whenever I go I was getting the response and that's why I'm asking him if you have any such thing do you know anyone from your tower you have to go and meet the member if it does not work then in case I will take it up I will do that and I think one more thing recently came up what's that I came to know but it's like grapevine not official communication that
people are collecting, whoever is the member, they are collecting money for the stalls, but that's not accounted properly and there is no disclosure of that. So నేనేం చెప్పాను, డైరెక్ట్గా మాట్లాడలేదు. I talked to some people in the back end. I will raise this point by creating some scenario. Okay, డైరెక్ట్లీ అడిగితే వాళ్ళు హర్ట్ అవుతున్నారంట. But I will raise that. If it is genuine case, why do you worry? Just publish it. Whatever you collect, whatever you spend, just publish and చెప్పాను. So we'll see that how it goes. I will take up that point also. And నాకైతే అదే అడుగుతున్నా, because I am feeling good. So I want to know from others also how the things are going here in the community. So accordingly, I will take up not only my tower, with other towers also. Okay? Thanks. Prabhakar Reddy garu, thanks actually. That's what I'm asking. Say, a lot of people in lot of towers, people are coming out. Okay, so వాళ్ళు మాట్లాడితేనే అవుతుంది. సో నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. మీరు అన్నారు కదా 8 మందిని ఫామ్ చేసి తీసుకెళ్ళాలని. 8 మంది రావాలి కదా సార్. 8 కాదు 18 అవుతారు. అది రావాలి ఒకటి. రెండోది మీరు చెప్పిన ఎక్విప్మెంట్ అంటే ఫర్ దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ హియర్, బట్ ఇంకా సీట్ ఓవర్ కిందే ఉంది సార్. Sir, it's not completely solved. Circulated all that, but we don't let it happen. Completely solved అవ్వలేదు. That's what I'm saying. So people have to come out. When again మన legislation వచ్చినప్పుడు మళ్ళీ ఒక 20 మంది రావాలి. No, it won't. What, sir? Stalls, sir? Yeah, we can take it up. See, even I got it. Wait. ఆగండి, నీ మెంబర్ కాదు మాట్లాడుతున్నా. It's not challenge. Wait, listen first. Here we are all to resolve the issues, not to challenge anyone, okay? If you ask me, can you stop those stalls, I can go. That's not the thing. I'm telling you. I'm just telling you. Stalls, even I got irritated on point of time. If it's really not beneficial to the residents, majority of us go and talk, right? If it should not be so frequent, right? If it should not be so frequent, then I'll talk to them. We'll raise in general body meeting. I talked about dogs also. You don't know whether you were there or not. I raised everything. Someone dog was pissing there. I straight asked him, stop it. Wait, I tell you what happened. Someone dog was pissing on the wall. I asked him, why are you doing so? Someone's dog did. You should have stopped that time, then you would have not done this. Okay? Stall చేద్దాం. We'll take it up one by one, okay? Yeah, solution. Yeah, that's what I'm telling. See, when Suraj raised, I was thinking so far it was going good because all my issues were resolved. It's good that you are... No, it's good. You have raised good. No, 1 year and 1 year. I'm not a senior. Yes. It's nothing. No deviation. That's what... No, close it. I'm telling what, see, any problem, please take it up. And don't hurt others also. It should be in a smooth and soft manner. The intention is not to challenge. Intention is not to fight. I mean to say, to bring conflict, okay? Intention is resolution. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మనది గ్రూప్ ఉన్నది ఒకటి, ఒక 45 మెంబర్స్ 50 మెంబర్స్ ఇప్పుడు అయ్యారు. మీరు ఏదైనా గ్రూప్లో పెట్టండి, ఇమ్మీడియట్గా మేము అందుబాటులో ఉండే వాళ్ళందరూ వచ్చేస్తాము. ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ ఫస్ట్ నోటీస్ చేద్దాం. ఏమేమి ఉన్నాయో ఇష్యూస్ మొత్తం అన్నీ వాళ్ళని గట్టిగా మాట్లాడదాం, అడుగుదాం. దట్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఏది ఉన్నా కానీ మీకు కంపల్సరీగా అందరం మీ ఎంబడి ఉంటాము, లేకపోతే మీరు మా ఎంబడి ఉన్నా ఆ ఇష్యూస్ ఏదో మొత్తం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ నోటీస్ చేయండి మొత్తం అంతా. రేపు జనరల్ బాడీ మీటింగ్లో అడుగుదాం ఏ అక్రమాలు జరుగుతున్నాయి, ఏ మిస్యూజ్ ఎక్కడెక్కడ అవుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. నేను కూడా విన్నా, అవన్నీ సపరేట్గా మాట్లాడదాం. మనం బిఫోర్ 16th ఇష్యూస్ ఏమున్నా గ్రూప్లో పోస్ట్ చేయండి, మనం అందరం కూర్చొని మాట్లాడదాం. మన గ్రూప్లో ఓకే, డెఫినెట్గా వస్తాం. మీరు ఒక్కరైనా అనుకోకండి. వీఆర్ ఆల్ 100 మంది మీ వెంబడి ఉంటారు ఏ విషయం జరిగినా. కానీ మనం కరెక్ట్గా అడుగుదాం, అప్రోచ్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి, సినీ ఫీల్డ్ అంతా కూడా ఒకప్పుడు మన చేతిలోనే ఉండేది. ఈనాడు పెద్ద నాయకులంతా మన వాళ్ళు, ఎంఎస్ రెడ్డి గారు, ఇంకొక 5-6 మంది రెడ్లు ఉంటే వాళ్ళు, బి నాగిరెడ్డి, చక్రపాణి రెడ్డి అయితే చక్రపాణిని పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు పైన కూర్చుంటే వీళ్ళు కింద కూర్చొని జీతాలు తీసుకుంటేది. అంటే నేను చూడలేదు, నేను అప్పుడు పుట్టలేదు కూడా, అప్పుడు చూడలేదు. కానీ వాట్సాప్లో చూసినా నేను వీళ్ళైతే పెద్ద పైన కూర్చుంటే వాళ్ళ జీతం గురించి కింద కూర్చుండేది. అనుకోకుండా ఏదో మారిపోయింది. కానీ ఇప్పుడు మారిపోకుండా మళ్ళీ కూడా మేము చేస్తున్నా. నేను కూడా ఎక్కువ శాతం దుర్యోధనుడు చేస్తుంటానండి. రెడ్డి గుణం ఎట్లాంటిదంటే ఈ పద్యంలో చెప్తాను.
ఈ పద్యంలో చెప్తాను. సచ్చిన కీడి సావరే సత్యదమే సపరివార సత్యదం గెలిచెదమే సపరివార ఈ జగతిని ఏలెదం. అట్లాగే ఈ రారాజు దుర్యోధనుడు పాండవ అతుకుల వలె ఎంగిలి మెతుకులకు ఆశపడేవాడు కాదు ఈ దుర్యోధనుడు. అంటే రెడ్లంతా ఏదైనా గెలిచే వాడు సపరివారం ఏళ్తాడు, లేదంటే ఎంగిలి మెతుకులకు ఆశపడేవాడు కాదు. అంటే మీకు అర్థమైంది ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ పోయినసారి జరిగిన విషయం పొలిటికల్, ఇది ఇండైరెక్ట్గా నేను చెప్పేశాను. అట్లా ఉంటుంది. అట్లనే కొన్ని ఇంకా 2-3 పద్యాలు పడతానండి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు రాలే కదా, అంతవరకు ఏదో టైంపాస్. సీ అండ్ ఎంజాయ్ అన్నట్టు మనిషికి అన్నీ అవసరమే, వినోదం కూడా అవసరమే. కాబట్టి అంతవరకు ఏదో మాట్లాడుతుంది. నేను ఏది మాట్లాడితే కూడా ఎగనెస్ట్గా ఏమి ఉండదు, నగే మాటలే ఉంటాయి ఎక్కువ శాతం. ఆలమందలతో అలసిన పగటి నిద్రయా లేక మమ్ములను వంచుటకు కపట నిద్రయా, ఏది ఏమైనాను కార్యార్థయ వచ్చిన వాడను వేచి ఉండక తప్పదు కదా. కానిమ్ము ఇట్లా వచ్చి కాళ్ళకాడ కూతుంటారు. దూరదండ భూదండ మేరు సమానులైన 9 సహోదరులకు అగ్రజుండనై ఈ పశువుల కాపరి పాదము చింతన మనకు ఉచితమైన ఆసనం అక్కడ. ఏనిటకేగు దెంచు పని ఏర్పడ సర్వము గుర్తెరెంగి రాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమందురు. ఈ దానవ వైరి వీని ఎడల తాన్ అభిమానము దూపుడెట్లు నాపై నేను నోరుడెట్లు కడు బంధువుడు ఈతని కాతడు ఎమ్మెయున్. బంధుతుడికేమి కొద్దిగా గొప్ప నాకును లేకపోలేదు, లేకపోవుగాక తనను ముందుగా దర్శింపవచ్చిన వాడను నేను. నన్ను అవమానించడంతో లోకులెల్లా పక్షపాతని సందేహం అందపోలు. కానిమ్ము సకలము ఇక్కడే తేలగలదు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వస్తుంది 5 నిమిషాలు అందువేళ 110కి వస్తున్నాడు. 110 అన్నాడు, వచ్చేస్తా. తప్పదు కదా. అండి నేను బి బ్లాక్ 2101 నుంచి నేను కేర్ హాస్పిటల్లో చేస్తాను. ఐఎమ్ డాక్టర్. ఓకే, ఐఎమ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఎక్కువ మందికి తెలియదు ఈ బ్రాంచ్, బట్ సింపుల్గా చెప్పాలంటే వారికోజ్ వెయిన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. యా, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మన ఎమ్మెల్యే గారు మాధవరావు కృష్ణారావు గారికి ఇండీస్ మన కేపీహెచ్పి కాలనీ ఇండీస్ 1 సిటీ రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం ఈరోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు కుకుట్పల్లి ఎమ్మెల్యే గారు మాధవరావు కృష్ణారావు గారికి స్వాగతం, సుస్వాగతం మన 1 సిటీ తరఫున. అలాగే నరసింహారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మన సర్పంచ్ గారు వికారాబాద్ మన ప్రభాకర్ రెడ్డి గారు
టీఆర్ఎస్ సర్పంచ్ గారు మన కంటి వెలుగు ప్రోగ్రాం బాగా చేశారు. 1 సిటీ నుండి వెళ్ళి మన దగ్గర 3 రోజులు అక్కడ కూర్చొని ఈ కార్యక్రమానికి వచ్చేసి మన కృష్ణారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. అంటే షార్ట్ పీరియడ్లో మనం అంటే ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న మీ వెంట మేము ఉంటాం, మీరు మాకు సహకారం అందించండి, మాకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఆదుకోవాలని చెప్పి. ఇలాగే 2014, 2019 కూడా మేము రోడ్ నెంబర్ 2 కేపీహెచ్బీ కాలంలో 28 సంవత్సరాలు అక్కడ పనిచేస్తూ 2 ఎలక్షన్లో కూడా మంచిగా కలిసి పనిచేసి అన్నగారిని గెలిపించడం జరిగింది. కేపీహెచ్బీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా ఒకసారి నిరుత్సాహపడ్డారు. నేను చెప్పాను అట్లా కాదు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు, నాకు ఓట్లు రాలేదు అనే విధంగా. అంటే నేను చెప్పాను మేమందరం ఓట్లు వేసాం, అన్నగారిని ఒప్పిస్తాము అని చెప్పి కాలనీలో ఈ రోడ్ నెంబర్ ఫేజ్ 1, ఫేజ్ 2లో కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పార్కు అసలు చాలా పెండింగ్. అది కొన్ని సంవత్సరాలు ఉండి రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 మధ్యలో అది పార్క్ అనేది అన్నగారి చలువ వల్ల ఈరోజు మంచిగా అందరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు శాంక్షన్ చేపించి అది డెవలప్ చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కాలనీలో అన్నగారు చేయడం జరిగింది. నేను రీసెంట్గా డిసెంబర్లో 1 సిటీకి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ గత ఎమ్మెల్యేలతో కూడా నేను పనిచేశాను. అన్నగారు అంటే జనార్దన్ రెడ్డి గారు వెంబడి చాలా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అన్నగారు ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి, ఎక్కువ మాట్లాడరు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా నచ్చింది కాబట్టి 2014లో నేను జాయిన్ అయ్యాను. శివారెడ్డి, మన పిల్లలంతా, కిషోర్, వీళ్ళంతా నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళంతా. మన రెడ్డి సంఘం కూడా నరసింహారెడ్డి గారు చెప్పాను ఇదివరకే స్థాపించి చాలా ఇబ్బందులు పడ్డాము. ఒక 12,000, 13,000 మందికి తెచ్చాము. ఇప్పుడు అలాగే ఇప్పుడు 1 సిటీలో కూడా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే గారు మనకు ఎప్పుడు మనకు వెనుదండి ఉంటారు. అలాగే మనం కూడా అన్నకు సపోర్ట్ చేయాలి. మనకు కావాల్సింది అంతే, ఏ కులానికి అగెనిస్ట్ కాదు, మన కులం మనం కాపాడుకోవాలి. కాబట్టి అన్నగారు వచ్చిన దానికి చాలా సంతోషము. చాలా మంచి మనిషి. ఒక మన కృష్ణారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. 1 సిటీ రెడ్డి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీరందరూ కూడా ఇంత ఐక్యమత్యంతో రెడ్డిలందరూ కూడా 1 సిటీలో ఏకమై ఈ సీతారాం హోటల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు మన నారాయణ రెడ్డి అన్న గారికి, మన నరసింహారెడ్డి అన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మన 114 డివిజన్ మొత్తం కూడా పార్కులు కానీ, అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఏది కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా, ఏ సమస్య లేకుండా అన్ని విధాల మనకు అభివృద్ధికి తోడ్పడుతుండు. మీ 1 సిటీకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మన అన్న ఎమ్మెల్యే మాధవరం గారికి అండదండలు ఇస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్నగారు మీకు తోడుగా ఉంటారని, మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. సర్పంచ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్రభాకర్ రెడ్డి గారు. ఏం కాదు, నేను అందరికీ నమస్కారము. నా పేరు భారతి, సర్పంచ్, కోట్పల్లి మండల్, ఇన్కేపల్లి మా విలేజ్. సి టవర్ 1909. నరసింహారెడ్డి 2 నిమిషాలు మాట్లాడాల్సింది. సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు రీసెంట్గా 1 సిటీ విషయం గురించి కొంతమంది వెళ్ళాము, నరసింహారెడ్డి గారు, కొండారెడ్డి గారు అందరు కలిసి. మనం అడిగిన వెంటనే బయట పార్కింగ్ విషయంలో కానీ, నైట్ టైం ఆకతాయిలు అది వాళ్ళ విషయంలో కానీ, ఇంకోటి మనకు ఆ రోడ్డు డివైడర్ ఏది మన మెయిన్ రోడ్ నుండి కటింగ్ కానీ, అన్నగారు ఇమ్మీడియట్గా దాని మీద స్పందించి ట్రాఫిక్ పోలీసులకు చెప్పి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఆ సమస్యను మనకు ఎలా అంటే ఏ ఇబ్బంది లేకుండా సమస్యను తీర్చడం జరిగింది. చాలా సంతోషం. మన 1 సిటీ తరఫున అన్నగారిని అభినందించాలి. కానీ అది మనం ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన బాధ్యత. మనం 1 సిటీలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చెప్పాల్సిన బాధ్యత. అది ఇంతవరకు జరగలేదు, మనం చెప్తున్నాము.
అని అది ఏమైనా కానీ మనం అన్నతో పర్సనల్గా మాట్లాడతాం మేము. కాబట్టి అన్న చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలకు మనం ఎప్పుడు కూడా ఏది ఇప్పుడు కాలనీలో చాలా డెవలప్ చేశారు. అదేవిధంగా మన వన్ సిటీ కూడా డెవలప్ చేసుకొని ఒక సొసైటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నాం. మన సిఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ మన రాజిరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు. Good afternoon, everyone. We started in good morning. Now we are coming to good afternoon. Respected MLA, Sri Madhavaram Krishna Rao Garu, and Krishna Reddy Garu, Narasimha Reddy Garu, and Madam Bharatai, and my dear fellow residents of Indus One City. So, ye society hai na, నియర్లీ 1100 ప్రీవియస్ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అది ఉప్పల్ సైడ్, బోడుప్పల్ దగ్గర 390 ఫ్యామిలీస్. సో దేర్ ఆల్సో ఎవ్రీవేర్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనుషులు ఉన్న చోటనే ప్రాబ్లం ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ని మనం కలిసికట్టుగా అందరం రిజాల్వ్ చేసుకొని ముందుకెళ్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ గుడ్ సొసైటీ. అండ్ హోప్ఫుల్లీ మెయిన్ ది ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సొసైటీలో ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ బట్ లెట్ మీ పుట్ వన్ వర్డ్ లైక్ ఇప్పుడు అది హెచ్టీ కనెక్షన్ ఎల్టీ కనెక్షన్ అనుకుంటా. డొమెస్టిక్ కన్వర్షన్ ఏదైనా పాసిబుల్ అవుతుందా అనేది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇండివిజువల్ ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్ సిస్టమ్ ఉన్నట్టుంది. మనకి 8 రూపీస్ 30 పైసా పడుతుంది పర్ యూనిట్. 200 యూనిట్స్ అయితే మనకి 3.5 రూపీసే ఉంటుంది యూజువల్గా. సో ఇఫ్ పాసిబుల్ మే నాట్ ఇమీడియట్లీ బికాస్ ఇంకొక బ్లాక్ కూడా రెడీ డీ బ్లాక్ కావాలి కాబట్టి అన్ని బ్లాకులు అయిపోయిన తర్వాత మేబీ ఇట్ కెన్ బి టేకన్ అప్. సో కరెంట్లీ వీఆర్ పేయింగ్ 8 రూపీస్ 30 పైసా ఫర్ ఎవ్రీ యూనిట్ వెదర్ యూ కన్జ్యూమ్ 50 యూనిట్స్ ఆర్ 250 యూనిట్స్. సో దిస్ ఈస్ one issue which I noticed in short time, in 2 months time in stay in one city. సో లైక్ వైజ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ విచ్ ఇది మొదటిసారి మనం ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసాము, మొదటిసారి ఆత్మీయ సమ్మేళనం అంటున్నాం కాబట్టి లెట్ us నాట్ గో ఇన్ టు ది ఇష్యూస్ రైట్ నౌ. ఓన్లీ వీ విల్ టేక్ దిస్ యాజ్ అన్ అపార్చునిటీ టు నో ఈచ్ అదర్. ఒకరికొకరు పరిచయము, ఒకరి వెంట ఒకరు నడుస్తూ ఈ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారికి కూడా హామీ ఇస్తున్నాము. సో ఎమ్మెల్యే గారు కూడా మనకి డెఫినెట్లీ సేమ్ అదే తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము. నేను సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సార్. సో మల్లారెడ్డి గారి మినిస్టర్ గారి యంగర్ బ్రదర్ గోపాల్ రెడ్డి గారి ఓన్ కాలేజ్. సో దాంట్లో ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మెడికల్ హాస్పిటల్ ఆల్రెడీ సిఎంఆర్ హాస్పిటల్ రన్ అవుతుంది 2 years. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రీ టు ఆల్ ది పీపుల్. దెర్ ఇస్ నో క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ 23-24 నుంచి స్టార్ట్ అవుతుంది. వీ గాట్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ది నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసీ నుంచి రీసెంట్గా పర్మిషన్ కూడా వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ దిస్ మీటింగ్ విల్ టేక్ ఫార్వర్డ్. ఇది ఒక ఏమంటారు 1000 అడుగులైనా ఒక అడుగుతోనే ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. సో వన్ సిటీలో ఇది మొదటి అడుగు. ఈ మొదటి అడుగు కొన్ని లక్షల అడుగుల వరకు వెళ్ళాలని ఆశిస్తూ అందరినీ కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అండ్ ఫర్ స్పేరింగ్ టైమ్ అండ్ బీ విత్ అస్ శ్రీ మాధవరం కృష్ణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన ఎమ్మెల్యే గారిని సన్మానం చేసుకుందాం. ఫస్ట్ రామిరెడ్డి గారు రండి. శ్రీకాంత్ రెడ్డి,
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రియతమ నేత మన కుకుట్పల్లి ఎమ్మెల్యే గారు మాధవరావు కిషారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి ఆకలి అవుతున్నట్టుంది. నేను లేట్ అయింది కదా బాగా. అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, మా సర్పంచి భారతి గారికి, రామరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, ఈరోజు హౌసింగ్ బోర్డు వచ్చి అందరు పిలుచుంటే బాగుండేది, ఒకటే పిలిచావు. చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. నా ఎలక్షన్స్లో మొన్న 88 ఎలక్షన్స్లో రెడ్డి సోదరులు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. నాకు గెలిపించిన దాంట్లో కీలక పాత్ర వహించారు. నేను మర్చిపోయినటువంటి వాళ్ళు. ఆ టైంలో చూశారు 18లో మీ అంతలు మీరే మీటింగ్లు పెట్టి ఒక పైసా ఆశించకుండా పెద్ద మీటింగ్ పెట్టి సపోర్ట్ చేశారు. దాంతోనే హైదరాబాద్ నగరంలో అందరూ కూడా ఒక ఊపు తీసుకొచ్చిందంటే కీలక పాత్ర మా కుక్కట్పల్లి రెడ్డి సంఘం వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. నేను యాక్చువల్గా మా నరసింహరెడ్డి చెప్పిన, ఎందుకంటే హోటల్ తింటారు, ఊకే హోటల్ పెట్టుకుంటారు, నా ఫామ్ హౌస్ రండి బ్రహ్మాండంగా పొద్దున సాయం దాకా ఉండి పిల్లలతో మంచి ఎంజాయ్ చేసిపోతారు అంటే వీళ్ళు హోటల్ పెట్టారు. వీళ్ళు బ్రహ్మాండంగా ఫ్యామిలీతో వస్తే 40 ఎకరాల బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఆడ హ్యాపీగా ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది అంటే మీరేమో తీసుకొచ్చి హోటల్ పెట్టేశారు. మేడ్చల్ దగ్గర ఉంటుంది, మీకు మంచి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆడుకోవచ్చు, పిల్లలు ఆడుకుంటారు, అన్ని రకాలు ఉంటుంది. భోజనం మంచి భోజనం అక్కడనే, ఆనే నాటుకోళ్ళు, ఆనే కూళ్ళు అన్నీ ఉంటాయి, బయట తెచ్చేది ఉండదు. మీరు ఎప్పుడన్నా మీరు ఒకరోజు ఫ్యామిలీతో రండి, బస్సులు అరేంజ్ చేస్తాము, ఇంకా 30 కిలోమీటర్లు. ఇక్కడ ఈ హోటల్ తింటే అది ఏం చేస్తాడో ఏం తెచ్చి పెడతాడో ఆ హోటల్లో అర్థం కాదు, మన కాదు. మీరు రండి తల్లి, మీరు అందరూ వచ్చి ఒకసారి మీరు ఏదైనా మన్ని ఉసురుగా ఉంటుంది, కార్తీక మాసం అంటే ఉసురు చెట్లు ఉంటాయి మా దగ్గర, మామిడి చెట్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. బ్రహ్మాండంగా 50-40 ఎకరాలు ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మీ అందరికన్నా ఆడపిల్లలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వచ్చి ఉంటే మీరు హ్యాపీ ఎదురు, మీరేమి వినకపోతే సరే మీరు ఎప్పుడైనా పెట్టుకోండి. అంతా నాదే ఖర్చు, మళ్ళీ మీరు రూపాయి పెట్టవద్దు. అది కూడా మాడుకొచ్చి మేము పెట్టమంటే పెట్టండి. అది కూడా మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరం ఏ రకంగా డెవలప్మెంట్ అవుతూ ఉంది 9 సంవత్సరాల నుంచి. ఏ రకంగా బ్రిడ్జెస్ ఏ రకంగా వస్తూ ఉన్నాయి. వాటర్ ఎంత భయంకరంగా ఉన్న వాటర్ని ఈ రోజున 24 గంటలు వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను కూడా ఎక్కడిదక్కడ ట్రాఫిక్ సమస్య తీర్చబోతూ ఉన్నాం. ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఈ రోజున మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇక్కడ పిల్లలు పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే ఆ పిల్లలు మళ్ళీ చిన్న ఉంటున్నారు. పిల్లలు అట్లా అలవాటు అయిపోయారు. హైదరాబాద్ తప్ప ఇక్కడ పోతలేమో నాయన, ఈడ తప్పే ఉంటామంటాం. నేను సంక్రాంతికి పోతా, ప్రతి సంక్రాంతికి. ఆ పోయినప్పుడు ఆడ మాకన్నా ముందు వాళ్ళే ఉంటారు వచ్చి. అంటే హైదరాబాద్ వాతావరణం చాలా బ్రహ్మాండంగా దేశంలో బ్రహ్మాండంగా జరుగుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరూ మా సొంటలకు సపోర్ట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. నేను అదే చెప్పాను మొన్న మీటింగ్లో కూడా. కుక్కట్పల్లి గ్రామం అనేది కొన్ని వేల సంవత్సరాల గ్రామం. నేను కుక్కట్పల్లి వాస్తవం, ఇంకా నాకు వేరే ఊరు లేదు, వేరే జిల్లా లేదు. మా తాతలు ముత్తాతలు మా పుట్టుకనే కుక్కట్పల్లి గ్రామం. ఇప్పుడు ఉన్నటువంటి కేబీఎస్బీ కాలనీ ఇది 1400 ఎకరాల ల్యాండ్. ఇది మా కుక్కట్పల్లి పెద్ద కంచ అంటుంటుంది. దీన్ని మేము ఇళ్ళనే మేము గోదాలు మేపేవాళ్ళం, ఇళ్ళనే అని బర్రెలు తీసుకొచ్చి ఈయన మేపేవాళ్ళం. ఇక్కడనే మా ఉండే ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి ఒకటి, ఆ కృష్ణుని టెంపుల్ ఏదైతే కట్టారో వాడు బంగ్లాగుట్ట అని దాని పేరు ఉంటుండే. ఇవన్నీ ఇప్పుడు ఆ పెద్ద కంచె పోయి ఇంత పెద్ద 1400 ఇండ్లు అయిపోయినాయి. కనీసం 2-3 లక్షల పాపులేషన్ అయిపోయింది. కాబట్టి డెవలప్మెంట్ ఎక్కడ చూసినా మీరు రోడ్ల విషయంలో, డ్రైనేజ్ విషయంలో, వాటర్ విషయంలో ఎక్కడ సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా. నేను విమర్శలు బయట కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, రూపాయి సహకరించకున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా ఈరోజు కేటీ రామారావు గారు కూడా ఎన్నో ఇండస్ట్రీస్లు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లు అన్నీ తీసుకొచ్చి ఒక బ్రహ్మాండ వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తుంది, మీరు చూస్తున్నారు. ఇది ఈ రకంగా ఉంటేనే ఫ్యూచర్లో కూడా ఇంకా హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ అయితే ఉద్యోగస్తులకు, పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఎడ్యుకేషన్ విషయంలో కూడా టాప్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఉంది. ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు. మీరు అన్ని ప్రభుత్వాలను చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల 24 గంటలు కరెంట్ ఇవ్వడం అనేది మీరు ఆశ్చర్యం. మనం నిజంగా ఎంత జనరేటర్లు అవి పెట్టుకొని మెయింటెనెన్స్ పెట్టుకొని వాటర్ లేక ఇబ్బంది పడి మీఎస్ వంటి అపార్ట్మెంట్ పక్కకున్న మలేషియా టౌన్షిప్లో 100 ట్యాంకర్లు నీళ్ళు వెళ్ళిపోతుండే లోపలికి, కొనుక్కుంటుండే వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నాయి. మీ పక్కకు ఈ రోజున
మెయిన్ స్ట్రీట్ పక్కకు మలేషియా టౌన్షిప్ పక్కకు కేబీఆర్ పార్క్ అన్న బ్రహ్మాండమైన పార్కు 5 ఎకరాల్లో బ్రహ్మాండం 25 కోట్ల రూపాయలు డెవలప్ చేయబోతా ఉన్నాను. అది చాలా బ్రహ్మాండమైన పార్కు, ప్రణాళిక సిద్ధం చేసాం. వర్క్ స్టార్ట్ అయింది. ఒక 2-3 ఇయర్స్ లోపల ఆ పార్కు చూస్తే ఆడపిల్లల కళా పార్కు, మగపిల్లల కళా పార్కు, చిల్డ్రన్స్ కళా పార్కు, దాన్ని కానుకొని ఒక 100 పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ చేశాను. అది కూడా ఈ నెలలనే కొబ్బరికాయ కొడతాం. ఒక క్రికెట్ గ్రౌండ్, బ్రహ్మాండమైన క్రికెట్ గ్రౌండ్ కూడా ఆడనే 3 acres 4 acresలో క్రికెట్ గ్రౌండ్ లోద దగ్గర, అన్నిటికీ మీకు సంబంధించిందే. అది పార్క్ కూడా గుట్టది ఏ ఒక్క చెట్టు తీయకుండా, ఏ ఒక్కటి కూడా గుట్ట తీయకుండా కూడా అట్లా ప్రణాళికలు తయారు చేశాం. అంటే పైకి కూర్చోవాలంటే శ్రద్ధ మంచి ఆనందంగా కూర్చోవాలంటే ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో అంత బ్రహ్మాండంగా చేయబోతూ ఉన్నాం. కైతలాపూర్ బ్రిడ్జ్ తీసుకున్నాం, చూసారు బ్రహ్మాండ సరిపోతలేదు చేయడానికి కైతలాపూర్ బ్రిడ్జ్ తీసుకున్నాం. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైతుంది, బాలనా నుంచి వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుందని అంబేద్కర్ విగ్రహం కాడ 135 కోట్లతో ఇంకొక బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. ఇంకా ట్రాఫిక్ సమయం ఎర్రగడ్డ పోయాలన్నా కింద అండర్ పాస్, అదేగా బాలనార్ వలన బ్రిడ్జ్తో ఎక్కడ ట్రాఫిక్ అనుకుంటాం. జేఎండ్ బ్రిడ్జ్ కూడా మనకు ట్రాఫిక్ సమస్య ఉందని ఇంకోటి కల్వర్ టెంపుల్ నుంచి హైటెక్ సిటీకి డైరెక్ట్ సిటీకి ఇంకొక బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం ట్రాఫిక్ దగ్గర. అంటే ఒకటికి కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళని మీ దగ్గర ఒక చెరువు కూడా, ములకత చెరువు అని మీకు ఆనుకుని 4th ప్లేస్ ఆనుకుంటాం. 200 కోట్ల రూపాయలు డెవలప్ చేస్తున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా అది ఎస్టిబుల్ నడుస్తున్నాయి. అది గిట్ అయిందంటే గౌన్ వాడ పెరుగుతుంది. అక్కడ కూడా 10 ఎకరాల్లో మంచి పార్కు చేసి చుట్టుముడు వాకింగ్ టాక్, సైకిల్ టాక్, ఆ చుట్టుముడు ఆ చెరువులో కూడా గుర్రం డెక్క ములవకుండా, అందులో డ్రైనేజ్ కలవకుండా అదొక బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. అదొక 6 నుంచి 8 నెలల లోపల అదొక కంప్లీట్ అవుతుంది. డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాం, దాంట్లో నేను మీకు హామీస్తాను. మీ అసోసియేషన్ విషయానికి వస్తున్నప్పుడు ఏ అపార్ట్మెంట్లలో చాలా ఇవే జరుగుతున్నాయి. ఇలా మలేషియా టౌన్షిప్ కానీ, హిందూయే కానీ, లేకపోతే ఎక్కడ పోయినా కొన్ని కొట్టాటలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏమైతే మీ అసోసియేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది, పక్కకున్న లోదనే కానీ దాంట్లో మా ఇంటర్ఫేర్ అయినామనుకోండి మాకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకేమైనా కష్టం వస్తే కంపల్సరీ కృష్ణారావు ఉంటాడని మాత్రం యాదించుకోండి. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా, వ్యక్తిగత ప్రాబ్లం వచ్చినా, లేకపోతే మీకు అక్కడ ఉండే సమస్యలు ఉన్నానన్నా అందరినీ కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే కుక్కట్పల్లి కాన్స్లో పార్కులు, మీ హౌసింగ్ బోర్డులో బ్రహ్మాండమైన పార్కులు, ఎక్కడ కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మహిళా పార్క్ ఎక్కడ లేదు. మన కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ మీ కేబీఎస్బీ కానీ ఓన్లీ మహిళలకు పార్క్ పెట్టిన, మహిళల పార్క్ నడుస్తుంది. ఎక్కడ లేదు, స్టేట్లో కాదు దేశంలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పార్కులు లేవు. మన కాన్స్టిట్యూన్సీలో పార్క్ పెట్టాం. ఇంతకుముందు తన రెడ్డి అన్నట్టు పక్క 3 ఎకరాల ల్యాండ్, 3 ఎకరాల బ్రహ్మాండమైన పార్క్ కట్టించాం. అది కోర్టులో ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ ఇచ్చాం. మొన్న 9th ప్లేస్లో కూడా ఒక పార్కు 2.5 ఎకరాల పార్క్ ఇచ్చాం. పార్కుల విషయంలో, ఓపెన్ జిమ్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ప్రసక్తి లేదు. నేను డెవలప్మెంట్ చేస్తాం. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు ఎంత హాయిగా ఉంటారో, ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఒక శాసనసభ్యునిగా నేను తీసుకుంటాను. నన్ను మీరు నమ్మండి. ఒక బ్రదర్గా ఏ టైంలో మీరు ఫోన్ చేసినా నా 24 hours ఫోన్ ఉంటుంది. నాకు ఎక్కడ కూడా ఫోన్ బంద్ చేయను నా జీవితంలో. రాత్రి 12 గంటలకు కూడా ఖచ్చితంగా చౌకానే ఫోన్ పెట్టుకో పనుకుంటుంది తప్ప నాకు ఫోన్ ఆఫ్ అనేది ఎట్టి బదులు ఉండదు. సండే కాదు, 24 hours ఫోన్ ఉంటుంది. మీకు ఏ కాల్ చేసినా నేను ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం చేస్తాను. నా చాతనైంది నేను చేస్తాను. నేను ఆదుకునే బాధ్యత నాది చేసుకుంటాను. కాబట్టి ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మీరు అందరూ కూడా డెవలప్మెంట్ చూడండి. రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆలోచన చూడండి, కంపేర్ చేయండి. ఇతను మంచి చేసిండు అనుకుంటేనే నాకు ఆశీర్వదించాడు. మంచి చేయకపోతే నాకు ఆశీర్వాదం అవసరం లేదు. నాకు మంచి చేసిండు, ఇతను నిజంగా ఇతను చెప్పేది రైట్, ఇతను ఇంత పని డెవలప్మెంట్ చేసిండు అంటేనే ఆ రోజు మీరు దయచేసి దిగి నాకు ఓట్లు వేసిపోండి. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకసారి ఎలక్షన్ వస్తే మీరు అక్కడ పోయిరు అనుకొని నాకు ఇబ్బంది అవుతుంది. మరొక మీరు ఓటేసిపోండి. అడిగి ఎందుకు చెప్తా ఉన్నానంటే చెప్పలేం, రాజకీయం ఎక్కడుందో చెప్పలేం. సంక్రాంతి వచ్చిందంటే మొత్తం కాలు అయిపోతుంది ఆ రోజు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2000లో నేను ఎలక్షన్ నిలబడ్డాను ఐదర్నగర్లో. మొట్టమొదటి ఐదర్నగర్లో నేను కార్పొరేషన్ నిలబడ్డప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది. హెచ్ఎం పిలుసు, హెచ్ఎం శాతం జల్లవారి కాలనీలో ఓట్లు వేయాలి. స్లమ్ ఏమో ఓటు పెరుగుతుంది, ఎల్లమ్మ బండ ఓటు పెరుగుతుంది, ఈడ ఓట్లు దిగుతలేరు. వాళ్ళు ఓట్లు వేస్తే తప్ప నేను గెలవను. 12 అయింది, 13% కూడా కాలే. నేను ఎలక్ట్రికల్ లేకి ఫోన్ చేసాను. గవర్నమెంట్ టీడీపీ ఉంటే నన్ను ఎలక్ట్రికల్ లేకి ఫోన్ చేస్తే నేను కూడా కరెంటు బంద్ చేసిందంటే సార్ నా ఉద్యోగం పోతా అంటాడు ఆడు. మనం కరెంటు బంద్ చేయకపోతే వీళ్ళు బయటికి రారా అని నేను. ఇది నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను.
నాకేం చేసిన ఈ టైంలో వీళ్ళు ఇంటర్లేడీ ఓడి ఇంటర్లేడీ వెనకాల కమిషనర్ కంట్రోల్లో ఉన్నారని 2 సైకిల్ చైన్లు తెప్పించి ఏడైతే వైర్ ఉందో వైర్లు వేసి పడేసిన. సర్పంచ్ గారు విన్నారా? వేయంగానే కరెంట్ మట్టం బంద్ అయిపోయింది. 2 గంటల లోపల 55% పోలింగ్ అయింది. నేను 300 ఓట్లతో గెలిచిన. అది పరిస్థితి. అందుకొరకే మీరు ఎలక్షన్స్ రాగానే అక్కడ పోయినారు అనుకోండి, నాకు అమ్మ మీ అన్న నమ్ముకొని నేను తిరుగుతూ ఉండాలి, లేకపోతే అక్కడ గేట్ అన్న పెట్టాలి తెలంగాణ బార్డర్లన్నా. అసలు జరుగుతాయి కాబట్టి ఒకసారి వస్తాయా రావా అని చెప్పాలి. వస్తే బాధ నాకు. మాకు భయం అయింది. కుక్కడపల్లి కాలేజీ డిఫరెన్స్ కదా. అందులో మీ కేబీబీ కాలనీ, బాలాజీ నగర్ ఎక్కువ మటుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఒకటినే పోయిర్రు అనుకో, నా పరిస్థితి ఏంటి? మాకు ఇచ్చారని చూద్దాం, పోయి ఫస్ట్ అయితే ఓటేసి చూద్దాం అనుకోరంటే నా పరిస్థితి పోయిందా? రాకుండా కోరుదాం, కానీ ఒకళ్ళు వచ్చితే మాత్రం పొద్దులేడు ఓటేసి పోయినాడికి. ఇది 3 గంటలు పోతున్నారు ఇవాళ రేపు. అక్కడ ఏం కూర్చారాడు అన్న అంటే మీరే కాదు, మా తెలంగాణలో అట్లే తయారయ్యారు. వాళ్ళ మీద కొత్తురు, వాళ్ళ అక్కడ వెళ్ళిపోతారు, పొద్దులేస్తారు. 5 ఏళ్ళే మనం పోరాడాలి వాళ్ళ గురించి. ఆ రోజు ఉండరు. కాబట్టి ఇవి కూడా ఆలోచన చేయాలి. ఆ రాష్ట్రంలో ఎవరికి మీకు అభిమానుడు వాళ్ళకి ఓటేసుకోండి, ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానుడు ఓటేయాలి. కానీ మంచి వాళ్ళకి ఓటేసి గెలిపించుకుంటే మా చోట ఇంకా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ అందరి దయ వలన నాకు ఖచ్చితంగా మీరు అందరూ, నేను రెడ్డి ఉన్నాను కానీ మీకు ఏ పని కావాలన్నా నేను ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకుంటాను. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీకేమి ఇబ్బంది ఉన్నా, మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది ఉన్నా నా దృష్టి తీసుకురండి. నాకు పోలీస్ నరసింహారెడ్డి నాకు ఒక 35 years నాకు ఫ్రెండ్. ఆయన పేరే పోలీస్ నరసింహారెడ్డి, పోలీసులో పనిచేస్తుండే. కానీ ఆర్థికంగా ఏ కష్టం ఆనెస్ట్గా పనిచేసి నీకు ఇట కూర్చుండేనా. అంత మంచి గొప్ప వ్యక్తి, బ్రహ్మాండంగా ముందు వచ్చున్నాడు. మాకు ఇష్టారెడ్డి అంటే నేను రాజకీయం రాను నేను, నన్ను వదిలిపెట్టు, నేను రాజకీయం రానని పట్టుబడి కూర్చున్నాడు. నువ్వు ఎట్లా చూస్తావు అని చెప్పి కూర్చొని పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన. ఇప్పుడు రోజు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే, ఆయన సర్దార్ పటేల్ నగర్లో ఒక యూనిట్గా ఇంత ప్రాబ్లం లేకుండా, ఆ సర్దార్ పటేల్ నగర్ పోయినామంటే ఇంత ప్రాబ్లం పని చేసుకుంటాడు పోతాడు. అలా ప్రజలంతా అన్ని ప్రాంత ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ తన గురించి చెప్తుంటారు. ఈయనేమైనా రాజకీయం రాలంటాడు. మరి నియోజకవర్గంలో రాజకీయం రాకపోతే ఇది ఎట్లా జరుగుతుందని చెప్పి పట్టుబట్టి నువ్వు ఏం చేస్తారని చెప్పేసి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి కూర్చోబెట్టినా. ఇప్పుడు బ్రహ్మాండం పని చేసుకుని గుళ్ళు కట్టిండు. బిడ్డ పెళ్ళి కూడా ఉంది. మరి అందరు రావాలి, మీరు అందరు చెప్పండి, చెప్పలేడు ఒకదే బిడ్డ. కాబట్టి మీకు అందరికి అండ ఉంటాను. మీకున్న సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను. కేటీఆర్ దగ్గర నుంచి కానీ సీఎం దగ్గర మీకేమైనా వ్యక్తిగత పనులున్నా కూడా నన్ను తీసుకెళ్ళండి, పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంత మా రెడ్డి అన్నాడు మాకు అండగా ఉండాలని. అసలు రెడ్డిలకు నేను అండగా ఉన్నంత పెద్దనైనా మీరు నాకు అండగా ఉండాలి ఇప్పుడు. కాబట్టి మీరందరూ దయచేసి లేట్ అయింది, ఇప్పటికే 2 అయింది. మళ్ళొకసారి నా తోటలో పెట్టుకుంటే ఎప్పుడైనా కార్తీక మాసాన్ని పెట్టుకోరు. బ్రహ్మాండంగా నేను అరేంజ్ చేస్తాను, భోజనం చేయండి. ఎప్పటికీ మీతో స్నేహితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరూ కూడా నాకు అండగా ఉంటారని. నేను ఎక్కడ తప్పు చేయను, అవినీతి చేయను, నేను ఎవరిని బాధ పెట్టను. నా దగ్గర ఏ పార్టీ వచ్చినా పని చేసుకొని పోతాడు. ఇలా అన్ని పార్టీలు వస్తారు, పని చేసుకొని పోతారు. కాబట్టి నేను ఎవరిని ఇబ్బంది ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నా, నాకు వచ్చినోడు మనోడు పని చేసి పంపిస్తా. ఆ బాధ్యత ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ. మేము ఎప్పుడు మేము ఎంబడి ఉంటాము. ఆంధ్రాకి వెళ్ళాము, ఇక్కడ ఓటు వేసి వెళ్తాం. మేము ఖచ్చితంగా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు కూడా ఎలక్షన్స్ అంటే ఓటర్ ఐడి కార్డ్స్ జాయిన్ కండి తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి. రేపు అన్నగారిని మళ్ళా 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నేను మినిస్టర్గా చూడాలనుకుంటున్నా. నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, అన్న ఈసారి మినిస్టర్ అయితే ఏదైనా అసోసియేషన్ విషయాలు ఉంటే మీ దగ్గరికి మేము మా ఇష్యూస్ మీ దగ్గర తీసుకురామన్నా. ఎందుకంటే మేము పరిష్కరించుకుంటాం. ఎందుకంటే అన్నకు అందరూ కావాలి, ప్రతి ఒక్కరు, ప్రతి కులం కావాలి, ప్రతి సొసైటీ కావాలి, ప్రతి కమ్యూనిటీ కావాలి. ఆ డిఫరెన్సెస్లో అన్నను లాగొద్దు. మనం దయచేసి మనం లోపల ఏమైనా ఉంటే పరిష్కరించుకుందాం. కాకపోతే మనకేమైనా పర్సనల్గా ఇబ్బందులు ఉంటే అన్నగారు ఎల్లవేళలా మనకు అవైలబిలిటీ ఉంటారు 24 hours కూడా. ఏ ఇబ్బందులున్నా నాకు కానీ మన కమిటీలో ఇంకో కొంతమంది ఉన్నారు, నరసింహారెడ్డి గారు కానీ, ఏ ఇబ్బందులున్నా చెప్పొచ్చు. ఖచ్చితంగా మనం స్మూత్గా ఎలక్షన్స్ మటుకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. దయచేసి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి. అన్నను గెలిపిద్దాం, అభివృద్ధిని సాధించుకున్నాం. నా యొక్క ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నగారు కూడా మనతో భోజనం చేస్తే బాగుంటుందని నా విన్నపం. అదే వేస్తారు తప్పకుండా. అది మేము చూసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా తలుపేసేసి తాళం వేస్తాం, ఓట్లకు పోకుండా. ఎందుకంటే ఇక్కడ ఓటు వేయాలి, ఫస్ట్ కుకుట్పల్లిలో అన్నగారికి ఓటు వేయాలా, తర్వాత పోవాలా. అది మేము చూసుకుంటాం. అన్న
ఇక్కడ రోడ్ నెంబర్ 2లో కూడా మేమే చూసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అన్నగారు చాలా ధన్యవాదాలన్నా, మీరు వచ్చి మాకు ఇంత టైం కేటాయించిన దానికి చాలా సంతోషం అన్న. మీరు కూడా మాతో భోజనం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.